ఓకే, ఆదికాండము 11వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదవండి. 9వ వచనం వరకు చదవండి. అలాగే ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం మొదటి నుండి ఆఖరి వరకు కూడా చదవాలి. 13వ వచనం దానికి ఏర్పడ్డాయి. నోటు తెలుసు మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయు, వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడేది. ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడేవారి మీదను ప్రతి జనం మీదను అధికారం ఇవ్వబడేది. భూనివాసులందరూ అనగా జగదుపతి మొదలుపడి వదిలిపబడి ఉన్నారు. వదిలిపడి యొక్క జీవగ్రంథములు ఎవరి పేరు రాయబడలేదు వారు నమస్కారం చేయదు. ఎవడైనా జరగాల వాడైతే విరుగాక, ఎవడైనా చెరపట్ట వాడైతే ఉన్నాయి కదా వాడు చెరవలేకపోవడం, ఎవడైనా కంఠం చెంత చంపిన వాడు కంఠం చెంత చంపబడవాడు. ఈ విషయంలో పరిశుద్ధులు వరకు విశ్వాసము కనబడదు. మరియు భూమిలో మరి యొక్క పూర్వముఖం పైకి వచ్చి చూసుకుని గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండను. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండను. అది రససర్పం వలె మాట్లాడుచుంది. అధికారం చేతులని మరియు చావు దెబ్బకి బాగుపడిన భూమి దానిలో నివాసములు వారందరూ నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయించున్నది. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా ఒక సూచన చేయించున్నది. ప్రతి దెబ్బ తిరిగి ప్రతి ఈ గోధుమలకు ప్రతి చేయబడిన భూనివాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయబడిన తనకి ఇవ్వడం సూచన వలన భూనివాసులు మోసపుచ్చుచున్నారు. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వాళ్ళ అర్థం చేయనట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమించుటకై దానికి అధికారం ఇవ్వబడింది. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ దళితులు కానీ స్వాతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీద తన నొసటి ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగం పేరైన దాని పేరిన సంఖ్యలు గలవాడు తప్ప క్రయ విక్రయం చేయటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారికి బలవంతం చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క ముద్ర సంఖ్యను లెక్కింపలేము. అది ఒక మనుషుల సంఖ్య. ఆ సంఖ్య 666. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం కలదు. దేవుడు తన పరిశుద్ధ
హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. ఓ మహోన్నతుడా శివపతి గొప్ప దేవుడా. హల్లెలూయా హల్లెలూయా. ఓ నాథుడా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా కనికరంగా మా దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనకు పాత్రుడా అద్వితీయ సత్యదేవుడా. ఓ నిన్న నేడు నిరంతరంగా ఏకరీతమైన తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి, మీకే స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. ఓ రాజా నాయన మీరు మాతో మాట్లాడాలి ప్రభు, మీరు మమ్మల్ని దర్శించాలి ప్రభు. ఏ ఉదయకాల సమయంలో ఓ మధ్యలోకి రావాలి ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పని. పరిశుద్ధ సింహాసనం మార్గమును సత్యమును జీవమునయ్యున్న మా దేవా. మార్గమును సత్యమును జీవమునయ్యున్న మా దేవా. మా హృదయమే నీ ఆలయము, మాలో వసించు ప్రభువా. మా హృదయమే నీ ఆలయము, మాలో వసించు ప్రభువా. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, నీ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పని. పరిశుద్ధ సింహాసనం హల్లెలూయా 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 హల్లెలూయా. హోసన్నా 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 హోసన్నా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఆమె పరిశుద్ధుడు రే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. హోసన్నా 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 హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. ఓ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నువ్వు పరిశుద్ధుడు ప్రభు. దేవానికి నిత్యము పొగడబడ దేవుడు ప్రభు. ఓ దేవానికి సాటి అయిన వారు ఎవరు లేరు, నీకు సమమైన వారు ఎవరు లేరు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తివంతుడ కృపామయుడ కనికరం గల యేసు ప్రభు.
మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తిరిగి ప్రభు మేమందరం కూడా నీ సన్నిధిలో కూడుకునే భాగ్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మాకు అనుగ్రహించేందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభు, ఓ దేవ, మమ్మల్ని అందరినీ సజీవుకుంచావు. గొప్పవారమని కాదు దేవ, గనులమని కాదు ప్రభు, నీ కృప దేవ. ఓ దేవ, గొప్ప దైవజనులు పరిశుద్ధులందరూ నాయన ఓ అనేక మంది నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా ప్రభు, ఇంకొద్ది సమయం మాకు ఇచ్చావు దేవ. మేము సద్వినియోగపరుచుకుందాము కాదు, మేము సరిగా నీ సన్నిధిలో ప్రవర్తించుకుందాము కాదు. మీరే కృప చూపించాము. మేము నాయన మా యొక్క బలముతో దేవ మేము పీల్చి తిరిగేస్తాము. నువ్వు రంగం మీదకి రావాలి, నీ ప్రజలతో మాట్లాడాలి. ఇక్కడ ఏ అవసరమో అదే మాట్లాడమని ప్రార్థన, వాక్యం కొరకు మాత్రమే నన్ను నోరు తెరవమని ప్రార్థన చేస్తాను దేవ. ఇక్కడ కూడి ఉన్న ప్రజలు, లైవ్లో వింటున్న వారందరూ నీ వశంలో తీసుకుని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించవచ్చు. ఆమేన్. దయచేసి కూర్చోండి. చూడండి ఇప్పుడు సౌండ్ ఎలా వస్తుంది. హల్లెలూయా. ఇది లైవ్ ఇవ్వడానికి అనుకూలమైన పరిస్థితులు ఏమీ లేవు, కానీ మరి తప్పని పరిస్థితుల్లో లైవ్ ఇవ్వాల్సి వస్తుంది. సౌండ్ వస్తుంది ఎక్కువ, బాగా నా వాయిస్ పడుతుందా? గాడ్ బ్లెస్ యూ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఆయన మహాకృపను బట్టి తిరిగి మనందరినీ దేవుడు ఆయన మందిరంలో సమకూర్చాడు. అయితే ఎక్కువ సమయం ఉంటుందని అనుకోకండి. అందరూ కూడా చక్కగా మరి జాగ్రత్తలు పాటించండి. మీరు శానిటైజరు, మాస్కులు ఏది ధరించండి. మనకి తక్కువ మందితో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే ఎక్కువ మంది కూడుకునే వారికి ప్రాబ్లం కనుక. చూడండి, మరి అందరూ కూడా జాగ్రత్తలు మాత్రం పాటించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే మరి కరోనా కాలంలో ఈ సెకండ్ వేవ్లో దేవుడు మనల్ని కాపాడాడు. చిన్న చిన్న కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుడు మరలా తిరిగి మనల్ని బలపరిచాడు. ఆరాధన కొనసాగుతున్నది. ఎక్కడో మనం ఏదో చోట మనం పెట్టుకుంటున్నాము. గవర్నమెంట్ వారు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మరలా సహోదరులు మరి తెలుసుకుని దేవుని సన్నిధికి మరి కొంతమంది వచ్చారు. ఇంకా మరి కొద్దిమంది మరి వస్తారు. వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. తిరిగి మనందరం కూడా ఒకే చోట కూడుకుని అందరూ ఐకమత్యంగా ఆరాధన చేయడానికి దేవుడు సహాయం చేయాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఈ సమయంలో మరి వర్తమానంలోకి మనం వెళ్ళిపోదాం నేరుగా. ఒక శిరస్సు కింద ఐక్యమవుట, ఇది 3వ భాగంగా నేను చెప్తున్నాను. దేవుని చిత్తమైతే ఇంకా మరి దీన్ని ఇంకా మరి చెప్పాలి. చాలా విషయాలు నేను ఇంకా దాటిపోతున్నాను, చెప్పలేదు. మరి 3వ భాగాన్ని మరి ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. ఆ ఫస్ట్ రోజున ఆ నెబుకద్నెజరు యొక్క నిమ్రోద్ యొక్క ఆ పరిస్థితి గురించి, ఆ బబులోను యొక్క పరిస్థితిని కూడా మీకు వివరించడం జరిగింది. 2వ వారము 4 శిరస్సుల గురించి తీసుకుంటానని చెప్పాను. అయితే 3 శిరస్సులే చెప్పాను. ఒకటి నిమ్రోదు, 2వది బిలాము, 3వది కాన్స్టాంటైన్ గురించి ఎన్నో విషయాలు చెప్పాలి ఇంకా, కానీ తక్కువ ఈ అంశానికి ఆ కొన్ని విషయాలు సరిపోతాయని నేను అనుకుంటున్నాను. మరి ఇంకా కొన్ని సందర్భాల్లో ఆ యొక్క దెయ్యం యొక్క మోసం గురించి మీకు మరలా నేను వివరిస్తాను. ఈరోజు మరొక శిరస్సు ఉన్నది. అదేమిటంటే అది జనాల్ని మోసపుచ్చే ఒక శిరస్సు ఉంది. అది మరి ఈరోజు ఆ వ్యక్తిలోకే ఆ దెయ్యం దిగి అతడే క్రీస్తు విరోధిగా మారబోతున్నాడు. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క శిరస్సు కింద ఐక్యము చేయడానికి సంఘ సమాఖ్యలన్నీ కూడా ఎలా ప్రయాసపడుతున్నాయో దాని వృత్తాంతం ఏంటో కొద్దిగా మాత్రమే ఈరోజు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయాన్ని కూడా కొద్దిగా నేను టచ్ చేయాలని ఆశపడుతున్నాను. నా కోసం మీరు ప్రార్థన చేయండి దేవుని పిల్లలారా. ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా మరొక శిరస్సు కింద ఐక్యమవుతున్నారు.
టెస్టిమెంట్లో ఆది కాండంలో నిమ్రోదు శిరస్సు కింద ఐక్యమయ్యారు. అదే ఓల్డ్ టెస్టిమెంట్లో బిలాముకి శిరస్సు కింద ఐక్యమయ్యారు, బాలాకు కింద ఐక్యమయ్యారు, కాన్స్టంటైన్ చక్రవర్తి కింద ఐక్యమయ్యారు. శిరస్సు కింద ఐక్యమవుతున్నప్పుడల్లా అక్కడ వ్యభిచారము, విగ్రహారాధన, తప్పుడు సిద్ధాంతాలు, దాని ద్వారా వచ్చిన ఫలితం ఏంటంటే ప్రజలు నశించిపోవడం. ఒక తప్పుడు ఐక్యత ఆది కాండంలో మనం చూస్తున్నాం. ఎక్కడది? ఫస్ట్ వారం చెప్పాను మీకు. ఏంటది? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని ఎరిగి వారు వివాహం చేసుకున్నారు. వివాహం అది కూడా ఐక్యత. ఒక బిడ్డ జన్మించాలంటే ఒక ఐక్యత ఉండాలి. అలాగే ఇప్పుడు క్రీస్తు మన లోపల నుంచి బయటికి రావాలంటే మనము కూడా వాక్యంతో ఐక్యమవ్వాలి. హల్లెలూయా. ఒక పురుషుడు స్త్రీ ఐక్యం అవ్వకుండా ఒక బిడ్డకి జన్మనివ్వలేదు. అలాగే ఇప్పుడు సంఘం అనబడే ఈ స్త్రీ, వధువు అనబడే ఈ స్త్రీ, వాక్యం అనబడే ఆ దేవుడు, అదృశ్య ఐక్యత, వారు ఐక్యమైనప్పుడు అక్కడ ఆ యొక్క స్త్రీ, ఆ యొక్క వధువు జన్మనిచ్చేది ఎవరికంటే క్రీస్తుకి. హల్లెలూయా. కనుక ఆది కాండములో ఒక తప్పుడు ఐక్యతను మనం చూస్తున్నాం. తప్పుడు ఐక్యత వచ్చినప్పుడు ప్రజలు నశించిపోతున్నారు, తీర్పులు వస్తున్నాయి, దేవుని భయంకరమైన తీర్పులు. జల ప్రళయం ద్వారా దేవుడు ప్రజలందరినీ ఆ రోజు మరి నశింపజేశాడు. అయినప్పుడు కూడా మనుషులకి లెక్కలేదండి. దేవుడు కొట్టినా, దేవుడు చంపినా మనుషులు భయపడట్లేదు. ఈరోజు కరోనా విషయంలో కూడా మనుషులు భయపడట్లేదు. చనిపోతామనే పరిస్థితికి వచ్చేసరి. కానీ ఎందుకంటే బైబిల్ చెప్తుంది అలా ఉంటారని ప్రజలు. బాధాకరమైన చెడ్డ పుండ్లు వారికి కలిగినప్పుడు ఇంకా బాధలు బట్టి దేవుణ్ణి దూషిస్తారంట, కానీ మారు మనసు పొందరట. అతి కొద్ది మంది మాత్రమే. ఎవరు వారు? ఎన్నికలో ఉన్నవారు, దేవుడు ఎన్నుకున్నటువంటి ఆయన వధువు మాత్రమే ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తారు. హల్లెలూయా. ఈరోజు ఈ 3వ భాగంలో కొన్ని సంగతులు, చాలా మరి సమయం అయితే తక్కువగా ఉంది, చాలా విషయాలు అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని భాగాలు వస్తేనే చెప్తాను దేవుని చిత్తాన్ని బట్టి. హల్లెలూయా. మనసు పెట్టి వినండి. ఒకవేళ ఇప్పుడు అర్థం అవ్వకపోతే మరలా మీరు టేపు ఇది వినండి. వర్తమానాలు చదవండి అందరూ కూడా. అలాగే వర్తమానంలోంచి చెబుతున్న విషయాలు మీరు వింటున్నప్పుడు మీకు అనేక సంగతులు దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. నేను చెప్పే కొన్ని అంశాలు ఎందులో అంటే కాలము మరియు సూచన, ఐక్యమయ్యే కాలం, ఐక్యమవడం, ఆ వర్తమానంలోంచి, ఇంకా మృగం యొక్క ముద్ర అనే వర్తమానంలోంచి, ఇంకా ఇశ్రాయేలు మరియు సంఘము అనే వర్తమానంలోంచి, క్రీస్తును గురించి మీరేమనుకుంటున్నారు అనబడే వర్తమానంలోంచి నేను చెప్తున్నాను. నా సొంత మాటలు ఏమీ ఇందులో ఉపయోగించట్లేదని మీరు గమనిస్తారని ప్రేమతో మనం చేస్తున్నాం. హల్లెలూయా. చూడండి, ఈ కాలం గురించి ప్రవక్త చెబుతూ ఏమంటాడంటే ఇది ఐక్యమగు కాలం అన్నాడు. ఇది కాలం యొక్క ఏకత్వం. ఇది ప్రజలందరూ ఐక్యం అవ్వాలని కోరుకుంటారు. చూడండి, ఎక్కడ చూసినా యూనిటీ, ఐక్యత, వన్నెస్, ఏకత్వం. మనందరం ఒకటే, మనందరం ఒకలా ఉండాలి. చూడండి, పార్టీల మధ్యలో ఐక్యత, కులాల మధ్యలో ఐక్యత. చూడండి, అలాగే కొన్ని జాబుల్లో ఉన్నప్పుడు ఆ జాబుల్లో కూడా ఐక్యత, యూనియన్స్ ఉంటాయి, ఐక్యత. ఉద్యోగస్తుల ఐక్యత ఉంటుంది, వ్యాపారస్తుల ఐక్యత ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఐక్యమయ్యే కాలం ఇది. అది మంచి దాని కిందో చెడ్డ దాని కిందో ఐక్యమయ్యే కాలం ఇది. వెనకాల కూర్చొని లైవ్ సరిగా వస్తుంది. దేశాలన్నీ ఏకమయ్యే కాలం ఇది. అలాగే వాదములన్నీ ఏకమయ్యే కాలం. చాలా భిన్నాభిప్రాయాలు ఉంటాయి, రకరకాల వాదములన్నీ ఏకమయ్యే కాలం. ఐక్యపడుతున్నారంటే ఇది
వారు ఊరికే ఐక్యపడతలేదు. ఇది టైమ్ ఆఫ్ యూనిట్, ఇది ఏకమయ్యే కాలం, యునైటింగ్ అన్నమాట. టైమ్ ఆఫ్ యునైటింగ్, మనుషులందరూ ఐక్యమయ్యే కాలం. అది సంఘాలు కానివ్వండి, దేశాలు కానివ్వండి, పాస్టర్లు ఐక్యమవుతారు, ప్రజలు. అది ఏ రంగమైనవి కూడా వారు మనం ఐక్యంగా ఉండకపోతే మరి మనం కుదరదు. ఇలాగా మనందరూ ఐక్యంగా ఉండాలి, ఏకమవ్వాలి. అక్కడ ఏకమవడం కొరకు ఎవరైనా ఐక్యతలో చేరకపోతే బలవంతం ఉంటుందండి. మీరు ఇలా చేరకపోతే ఐక్యతలో మిమ్మల్ని వెలివేస్తామంటారు, మీకోసం మేము రామంటారు. ఎందుకంటే ప్రతి చోట ఏదో రకమైన ఐక్యత, మంచి దాని కిందో చెడ్డ దాని కిందో ప్రజలు ఐక్యమవుతా ఉన్నారు. ఇంకా ఏమన్నాడంటే ప్రవక్త, సంఘములన్నీ ఏకమయ్యే కాలం, వాదములన్నీ ఏకమయ్యే కాలం. ఈ యుగం యొక్క ఆత్మ ఏంటో తెలుసండి? ఐక్యత. ఈ యుగం యొక్క ఆత్మ ఏంటి? ఐక్యత. అది దెయ్యము కింద కానివి, దేవుని కింద కానివి. వాక్యము కాని దానితో ఐక్యమవుతుంటే వాక్యం ఎల్లప్పుడు వాక్యంతోనే ఐక్యమవుతుంది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మృగం యొక్క ముద్రను తీసుకొచ్చేది ఐక్యతే, దేవుని యొక్క ముద్రను తీసుకొచ్చేది కూడా ఐక్యతే. వాక్యములో లేనివారు, ఏర్పాటులో లేనివారు మృగం యొక్క ముద్ర కింద ఐక్యమవుతుంటే, వాక్యములో ఉన్న ప్రజలు ఎక్కడ ఐక్యమవుతారంటే, చూడండి, ఆ రోజు కాలంలో వారికి శాస్త్రులు, పరిసయ్యులందరూ యేసుకు విరోధంగా ఏకమయ్యారట. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ మై వర్డ్స్. ఇవి మాటలు కాదు, అసలు దిస్ ఈజ్ నాట్ మై వర్డ్స్. ఈ నా మాటలు కాదు, దిస్ ఈజ్ దస్ సెయిత్ ద లార్డ్. ఇది ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. కనుక చూడండి, ఆ రోజు యేసుకు వ్యతిరేకంగా యూదులందరూ ఒక డేంజర్ స్టేట్మెంట్, నాకు అది రాసుకున్నాను అన్నమాట. ఏమిటంటే, సంఘ సమాఖ్యతో ఏ సంఘముతోనే ఐక్యమవచ్చు, ఏ దేశంతోనే ఐక్యమవచ్చు. లోపల ఏముందో చెప్తుంది. నువ్వు దేనిన్నావో అదే నువ్వు. నీకు ఆరాధన అయిపోయిన తర్వాత నీకు కలుస్తున్నావు అనుకో, అది నువ్వు. సినిమా చూడాలని కోరిక నీకు వచ్చిందనుకో, అదే నువ్వు. ఆరాధనలో నువ్వు కూర్చుని చక్కగా వాక్యం విన్నావు, కానీ నీ మైండ్ ఏంటంటే, నీ మైండ్ సినిమా చూడాలని, నీ మనసంతా మందు తాగాలని, నీ మనసంతా తప్పుగా ఉండాలని. అదే నువ్వు. నువ్వు దేనితో ఐక్యమవుతున్నావో అదే నువ్వు. అయితే ఇక్కడ ప్రజలు ఆ సంఘ సమాఖ్యలతో ఐక్యమయ్యి వాక్యమును నాశనం చేయటకు ప్రయత్నించిన తరువాత బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్స్, క్రీస్తు సంఘములని వారందరూ ఏకమవుతున్నారట. నేను చదువుతున్నప్పుడు రాత్రి ఆశ్చర్యపడ్డా. ఎందుకంటే వీరి అంటే వారికి పడదు, వారంటే వీరికి పడదు. వీరి సిద్ధాంతాలు వేరు, వారి సిద్ధాంతాలు వేరు. వీరి మాటలు వేరు, వారి మాటలు వేరు. అయితే వారు ఏమనుకుంటారంట, మనం ఒంటరిగా ఉంటే ఎదుర్కోలేము. మనం ఒంటరిగా ఉంటే ఎదుర్కోలేము. నువ్వు అనేది నాకు అర్థం అవ్వకపోయినా, నేననేది నీకు అర్థం అవ్వకపోయినా, మనం ఒక వ్యక్తిని ఎదుర్కోవాలంటే మనం ఐక్యం అవ్వాలి, మనం కలిసి ఉండాలి. ఐక్యమై ఒకరు అంటారంట తూర్పు, ఒకరేమో పడమరంటారంట. ఒకరికి ఒకరు తూర్పు పడమరంత. కానీ ఒకసారి ఒక పెద్ద నాయకత్వం కింద
కింద వారు ఏకమవుతారు. అప్పుడు వారు చేయగలరు. ఈ ప్రొటెస్టెంట్స్ సంఘాలన్నీ కూడా ఒక శిరస్సు కింద ఐక్యమవుతున్నాయి. ఎందుకు? నేను ఒంటరిగా ఉంటే నేను ఒక్క వ్యక్తినే అయిపోయాను, నా వల్ల కావట్లేదు, నేను ఎదుర్కోవాలంటే మరొక ఐక్యత కావాలి. దాని కింద ఐక్యమవుతే ఖచ్చితంగా ఎదుర్కోగలను. శాఖల మైండ్ అదేనండి. వీరేమో చిలకరింపులో బాప్తిసం ఇస్తారు, వారేమో చిన్నపిల్లలు బాప్తిసం ఇస్తారు, ఒకరేమో డ్రమ్ములు కొట్టరు, ఒకరేమో శనివారం అంటారు, వాళ్ళందరూ ఐక్యమవుతారు. ఫెలోషిప్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా సాధ్యం ఈ ఐక్యత? ఎందుకొరకు ఐక్యత? ఎవరినో ఎదుర్కోవడానికి, దేన్నో ఎదుర్కోవడానికి వారు ఏకమయ్యారు. కానీ మామూలు టైంలో వారు మాట్లాడుకోరు. మామూలు టైంలో ఒకరంటే ఒకరు పడదు. నీ భావాలంటే నాకు నచ్చవు, నా భావాలంటే నీకు నచ్చవు. నీ విధానం నాకు నచ్చదు, నా విధానం నీకు నచ్చదు. నువ్వు నీ విధానం చూసి నాకు బాధ కలుగుతుంది, నా విధానం చూసి నీకు బాధ కలుగుతుంది. కానీ ఐక్యమయ్యాము. దేని కొరకు? ఎందుకొరకు ఐక్యమయ్యారు ప్రజలు? ఈ చివరికాల వధువుని ఎదుర్కోవాలి, దాని వ్యతిరేకంగా పనిచేయాలి. చాలా డేంజరస్ పరిస్థితుల్లో సంఘాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. దేవుని పిల్లలు క్యాథలిక్లు అందరూ ఐక్యమయ్యారట. క్యాథలిక్లు అందరూ కూడా వారు కూడా ఐక్యతను కోరుకున్నారు. గ్రీకులు, ఎందుకంటే క్యాథలిక్లో ఇంకా అనేక రకాలు ఉన్నాయి. వారందరూ కలిసి మనందరూ విడిపోతే మరి దీన్ని ఎదుర్కోలేమని క్యాథలిక్లు అందరూ కూడా ఒకటయ్యారు, గ్రీకులు అందరూ ఒకటయ్యారు. ప్రతి దాంట్లో కూడా అందరూ ప్రతి ఒక్కరూ ఐక్యమై పోరాటం చేసేది దేనితోని? వాక్యముతో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా నేను కొన్ని సంగతుల్లోకి ముందుకు వెళతాను. క్రీస్తునందు ప్రియులారా, బైబిల్లో మనం పాత నిబంధనలోకి వెళ్ళాలి ఇప్పుడు. ఎందుకంటే దానియేలు గ్రంథం వైపు మనం వెళ్ళాలి ఇప్పుడు. దానియేలు గ్రంథంలో మనకు బాగా తెలిసిన వ్యక్తులు ఉన్నారు. అక్కడ ముగ్గురు యవనస్తుల గురించి మనకు బాగా తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రజలందరూ ఈ కాలంలో మృగం యొక్క ముద్ర కింద ఐక్యమవుతున్నారని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇది ఐక్యమయ్యే కాలం. సంఘాలు ఐక్యమవుతున్నాయి, దేశాలు ఐక్యమవుతున్నాయి. ప్రతి దాంట్లో ఐక్యత అని కనపడుతుంది. అది మంచో చెడ్డో కనపడుతుంది. వధువు కూడా అదృశ్యంగా దేవునితో ఐక్యమవుతుంది. అయితే పాత నిబంధనలో జరిగిందే ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా జరుగుతుంది, మన కాలంలో కూడా జరుగుతుంది. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడైతే జరుగుతుంది. ఒక్కసారి మనం ఆ యొక్క పాత నిబంధన వైపు చూద్దాం. అక్కడ కూడా ఒక ప్రతిమను నిలబెట్టారా, దానికి నమస్కారం చేయాలని ప్రతిమ బలవంతం చేశారనేది మనం గమనించాలి. చదువుదాం ఇప్పుడు. దానియేలు గ్రంథం వైపు తెద్దామా? అందరూ కూడా జాగ్రత్తగా స్పీడ్గా ఆ సందర్భాన్ని వెంటనే నాకు చదివి వినిపించాలి. దానియేలు గ్రంథం కొంచెం ముందుకు చదవండి. చదవండి. రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ బబులోను దేశంలో దోరాయను మైదానములో దాన్ని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పులై ఉండెను. నెబుకద్నెజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానా విధాయకులను న్యాయాధిపతులను సంస్థానంలో సమకూర్చుటకును. ఇక్కడ చూడండి, ఒక సమకూర్పు, ఒక ప్రతిమ. మీరు గమనించండి, ఓల్డ్ టెస్టమెంట్ లోంచి ఎలా వస్తుందో చూడండి. ఈ ప్రతిమ ఈ ప్రతిమ ఎలాగ తయారు చేయబడిందో చూడండి. ఈ ప్రతిమ తయారు చేయబడింది బబులోనులో చూడండి. ఎందుకంటే ఆ బాబేలు గోపురం కట్టబడిన ఆ ప్రాంతం చాలా గొప్ప ప్రాంతముగా అభివృద్ధి అయ్యి అక్కడే నెబుకద్నెజరు లాంటి గొప్ప బంగారు శిరస్సు కలిగినటువంటి ఒక గొప్ప రాజ్యం, అది రాజు
అతడు మైండ్ ఇతడిదే కూడా. ఎవరి మైండు? నిమ్రోదు యొక్క మనసు ఇతందే. అతడు గోపురం కట్టాడు, ఇతడేమో ఎత్తైన ఒక విగ్రహం చేశాడు, ఒక ప్రతిమను చేశాడు. అది మన కాలంలోకి వచ్చేసరికి రూపం మారింది, కానీ అదే ఆత్మ. ఆత్మ మాత్రం మారలేదు. ఆత్మలు చావు దేవుని పిల్లలారా, అవే ఆత్మలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు అతను ఏం చేశాడు? ఒక గొప్ప ప్రతిమను తయారు చేసి అందరిని అక్కడ సమకూర్చుటకును, రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానంలో ఆధిక్యం వహించిన వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్తులారా, ఒక్కరిని కాదండి, ఎంతమందిని ఐక్యపరుస్తున్నాడు చూడండి. ఆయా భాషలు మాట్లాడేవారు మీకు ఆజ్ఞ. నాట్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, మెనీ లాంగ్వేజెస్. దేశములన్నీ ఏకమవుతున్నాయి, భాషలన్నీ ఏకమవుతున్నాయి. ఇంగ్లీష్, హిందీ, ఇంగ్లీష్ ఎందుకంటే ప్రపంచ భాషలు కొన్ని ఉన్నాయి కదండి. అలాగే అవి ప్రపంచ భాషలు కాదులే, మన తెలుగు. ఇప్పుడు మన ఇండియాలో రకరకాల భాషలు. సరే, మన ఇండియాలో జాతీయ భాష హిందీ, ఇండియాలో హిందీ కాబట్టి హిందీ, అలాగే ఇంగ్లీషు, ఆఫ్రికన్ లాంగ్వేజ్, ఇంకా గ్రీక్ లాంగ్వేజ్, రష్యన్ లాంగ్వేజ్, యూదు లాంగ్వేజ్, వీళ్ళందరినీ సమకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయా భాషలు మాట్లాడేవారంటే ఆయా దేశస్తులు అందరూ. ఎందుకంటే యూదులు కూడా ఉన్నారా లేదా? ఉన్నారా? మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఈ వాయిద్యాలన్నీ మీకు వినబడినప్పుడు చూసారండి, ఒక హింస ఆ శిరస్సు కింద, ఆ ప్రతిమ కింద ఐక్యమవ్వకపోతే వాళ్ళందరినీ సమకూరుస్తున్నాడు, బలవంతంగా సమకూరుస్తున్నాడు, తర్వాత ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి దానికి నమస్కారం పెట్టాలనే రూల్ ఏంటి? దానివల్ల ఏమిటి ప్రయోజనం? అది కూడా ఒక మనుషుని యొక్క ప్రతిమది, అది దానియేలు ప్రతిమది. దానియేలు ప్రతిమను చేసి అక్కడ నిలవబెట్టించి ఇప్పుడు నెబుకద్నెజరు అంటున్నాడు, ఓ ఈ వాయిద్యాలన్నీ మీకు వినబడుతున్నప్పుడు, ఈ మాటలన్నీ మీకు వినబడుతున్నప్పుడు, ఇలాంటి ఒక్కో సందర్భంలో ఒక్కో వాయిద్యం వినబడుతుంది. ఒక్కో వాయిద్యం వినబడుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు సకల విధములకు వాయిద్యాలు శబ్దం విన్నప్పుడు ఆ ప్రతిమకు నమస్కారం చేయాలంతే. ఆ ప్రతిమ కింద మీరు అందరూ ఐక్యమవ్వాలి. ఇప్పుడు అక్కడ కొంతమంది సామాన్యమైన యూదులు ఉన్నారంట, వాళ్ళు రాజీ పడిపోయారంట. ఎందుకులే, మనం ఏం చేస్తాం, అన్ని దేశంలో ఉన్నాం కదా, తప్పదు కదా, రాజీ పడిపోయారండి. కానీ రాజీ పడినటువంటి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. చూడండి, నెబుకద్నెజరు కాలం ఏంటది? అన్యుల కాలం ఆరంభం. అన్యుల కాలం యొక్క ఆరంభం, అన్యుల ఆ కాలం యొక్క ముగింపు కూడా అట్లాగే ఉంటుంది అన్నాడు ప్రవక్త. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అన్యుల కాలం యొక్క ముగింపులో ఉన్నాం. అన్యుల కాలంలో ఆరంభంలో ఒక ప్రతిమ ఉండే విషయాలు అర్థమవుతాయి. కొంచెం డీప్ అయిన విషయాలు, కొంచెం డెప్త్లో ఉంటాయి. నేను ఇంకా ముందుకెళ్ళే కొద్ది చాలా డీప్ అయిన విషయాలు మీతో నేను మాట్లాడబోతున్నా, దేవుని మహాకృపను బట్టి. ఇక్కడ చూడండి, ఆ వ్యక్తి బలవంతం చేస్తున్నాడు. బలవంతం చేస్తున్నప్పుడు అసలు దానికి నమస్కారం చేయకుండా ఎవరో ప్రార్థన చేయకూడదు. ఎవరో నమస్కరింపని వాడు ఎవడో తక్షణమే మండుచున్న అగ్నిగుండములో వేయబడును. ప్రకటనది, అగ్నిగుండంలో వేయబడిన ఒక ప్రకటన వచ్చిందండి. అదే ప్రకటన ఈరోజు నీకు వస్తే నువ్వేం చేస్తావు? నువ్వు నిలబడతావా? నువ్వు ఎవరి పక్షంగా ఉన్నావో తెలియజేస్తావా? ఖచ్చితంగా రాబోతుంది. అన్యుల కాలం ఆ హింస, ఆ పరిస్థితులన్నీ ఉంటే ముగింపులో కూడా వస్తాయి. అవి
రాకుండా ఉండవు. మరొక నెబుకద్నెజరు లేచాడు. ఇప్పుడు మరొక ప్రతిమ తయారు చేయబడింది. ఇప్పుడు వధువు మీదకి ఒత్తిడి రాబోతుంది. హల్లెలూయా. ఈ ఒత్తిడిలో ఖచ్చితంగా నువ్వు తట్టుకుని నిలబడతావా? వాయిద్యాలు వినబడుతున్నాయి, వీణ మీటబడుతుంది, అక్కడ సగలు వినబడుతున్నాయి. దాని అర్థం ఏమిటి? మెనీ వాయిసెస్, ఆయా భాషలు మాట్లాడేవారు, లేకపోతే ఆయా వాయిద్యాలు, మెనీ వాయిసెస్ అక్కడ వినబడుతున్నాయి. ఏంటో ఆ వాయిస్లు? శాఖలో సమైక్యంలో ఉన్న వారందరూ కూడా వాయిస్లు. ఎందుకంటే దాంతో ఐక్యం అవ్వాలని, ఆ మృగం యొక్క ముద్ర కింద ఐక్యం అవ్వాలని ఆ వాయిస్ యొక్క అర్థం అండి. చూడండి, ఆ వాయిస్లు వినబడుతున్నప్పుడు ప్రజలందరికీ అర్థమైపోతుంది, మనం అందరము కూడా ఈ యొక్క ప్రతిమకు నమస్కారం చేయాలి. ఇప్పుడు అందరూ తమ ముఖాలంటండి దాని వైపు తిప్పుతున్నారంటండి, నమస్కారం చేస్తున్నారంట. ముగ్గురు వ్యక్తులు హల్లెలూయా వాక్యాన్ని బట్టి రొమ్ము విరుచుకుని ఉన్నారు అక్కడ. వారు ఏం చేస్తారంటే తమ వీపులు ఆ యొక్క ప్రతిమ వైపు తిప్పారు. ఎంత మాత్రం దాని వైపు చూడట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును. ఎలాంటి అద్భుతమైన ప్రజలై ఉన్నారు వీళ్ళు, ఎలాంటి అద్భుతమైన వ్యక్తులై ఉన్నారు ఈ ముగ్గురు కూడా. శద్రకు, మేషకు, అబేద్నెగోలు. అయితే ఆ కల్దీల దేశంలో ఏం జరిగింది? కొండిగాళ్ళు ఉన్నారంట ఇక్కడ. 8వ వచనం చదవండి. ఆ సమయమందు కల్దీల్లో కొందరు ముఖ్యులు వచ్చి ఎవరిపైన? రాజా కదా వేయబడును. రాజా ముగ్గురు యూదులను బబులోను దేశంలో రాజకార్యములు విచారించడము నియమించిరి. తమను దేవతలను పూజించడం లేదు, తమను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదు అని. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం, రౌద్రం గలవాడే. చాలా రౌద్రం వచ్చేసిందండి. నేను చెప్పిన మాటని తిరస్కరిస్తారా అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సేమ్ అదే జరగబోతుంది ఇప్పుడు చివరి దినాల్లో. ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కారం చేయరో, శిరస్సు లాంటిది అదే మరి ప్రతిమ, అదే బలవంతం, ఏమి మార్పులే. ప్రజలు ఐక్యపరుస్తుంది, నమస్కారం చేయాలని చూస్తుంది. అయితే ఎవరైతే ఎదురొస్తున్నారో వాళ్ళని మరి నాశనం చేయాలని చూస్తుంది. వాళ్ళని నీకు నచ్చింది నువ్వు, నాకు నచ్చింది నేను చేసుకునే రోజులు అయిపోతలేక ఇక బలవంతం చేయబడతాము. జాగ్రత్తగా సిద్ధపడండి. ఏమి జరిగినా పర్వాలేదు, నీ ఎత్తబోటు నేది ఆపలేదు. ఎన్నుకోబడిన వ్యక్తి అయితే నిన్నేది ఆపలేదు. హల్లెలూయా. నాకు వినబడింది. అది నిజమా? చేతిలోంచి విడిపించగల సమర్థుడైన దేవుడు ఎక్కడున్నాడు? ఆయన రంగం మీదకి వచ్చే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా. ఇది హతసాక్షుల కాలం కాదు. హతసాక్షుల కాలం భూమిలో పడి చనిపోవాలి గనక, అది ఫలించాలి గనక దేవుడు మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు మౌనంగా ఉండే దేవుడు కాదు, ఆయన రంగం మీదకి వస్తాడు. ఆయన ప్రజల కొరకు ఖచ్చితంగా దేవుడు రంగం మీద కొంచెం కొన్ని నిమిషాలు వాళ్ళే ఎలాగో చెప్పి, నీ దగ్గర ఒక విషయం ఉంటే మా దగ్గర ఒక విషయం ఉంది చూడండి. నెబుకద్నెజరు
మాకు లేదు, చింతే లేదు మాకు. మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమల అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను హల్లెలూయా నీ ప్రతి ముఖం మేము నమస్కారం చేయమంతే అన్నాను. కోపం వచ్చిందండి. ఇదంతా మనకు తెలుసు కనుక, సమయం అవుతుంది కనుక నేను చూడండి, ఇప్పుడు ఆ మాటకి ఇంకా కోపం వచ్చేసిందండి. పోలీసానికి ఏవో అందులో వేస్తున్నారంటండి. ఏదో ఒకటి మండదు కదా. ఆ బబులోను దేశంలో అది ఏడగా మరి మండడానికి ఏదో వేస్తున్నారంట అందులో. ఏమంటే భౌతికమైన అగ్నిని మండించడానికి, భౌతికమైన మంట ఎక్కువ రావడానికి ఏదో వేస్తుంటే మండేస్తుంటే పైనుంచి దేవుడు కూడా ఈ ముగ్గురులో ఏదో పోస్తున్నాడు. హల్లెలూయా. దానికంటే హల్లెలూయా ఈయన కూడా ఆయన పదార్థాలు ఆ వారిలో పోస్తున్నాడు. హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగుగా. వీళ్ళు భౌతికమైన దాంట్లో ఆయిల్ లాంటిది ఏదో వేసి మరి భయపడ వారిని కూడా పరిశుద్ధ ఆయిల్తో దేవుడు వారు ఇంకా మండుతున్నారు. హల్లెలూయా. ఓ మరి నిత్యముగా ఇక్కడ ఏం జరుగుతుంది? నడుస్తున్నారంటండి. వారి చేతులు వెనక్కి కట్టేశారంటండి. చేతులు వెనక్కి కట్టబడిన వారై అగ్నిగుండం వైపుకి ముందుకు వెళ్తున్నారు. మాటలు నీకు వస్తున్నాయంటే నీ బతుకు ప్రార్థన లేదు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు తెలుసండి? ఆ ఒత్తిడిలో కష్టం నీకేనంటావా, నాకు వస్తుందంటావా? నీకు బాధ కలుగుతుందా, నాకు బాధ కలుగుతుందా? ఏంటి శత్రుకు మనం దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఏంటి ఈ పరిస్థితి మనకి? ఏమనుకుంటున్నాను? ఉండండిరా బాబు, నేను జాయిన్ అవుతున్నానని చెప్పేసి మళ్ళీ అందులో అభ్యర్థులుగా జాయిన్ అయ్యి నిజమే మన దేవుడు అసలు మౌనంగా ఉన్నాడు. ఏం ప్రార్థన అంటావేంటి? ప్రార్థన ఏం ప్రార్థన చేయలేదు నేను. ప్రార్థన ఏం చేద్దాం? అగ్నిగుండంలోనికి వెళ్ళడానికి ప్రార్థన చేసుకుని సిద్ధపడ్డారు. వారు ఎలాంటి సిద్ధపాటు? మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినను మేము ఆ విగ్రహాలకు మొక్కం. హల్లెలూయా. అదేనా మీ అక్క తీర్మానం? అదే మా అక్క తీర్మానం. హల్లెలూయా. ఇప్పుడు సహోదరులు ఒకరినొకరు బలపరుచుకుంటున్నారండి. మెసేకు బాగా ప్రార్థన చేసావా? ఏం ప్రార్థన చేస్తావు? నీకు ఒక సంగతి తెలుసా? మా దేవుడు మారు. మొన్నటిదాకా మంచోడు దేవుడు, ఇప్పుడు చెడ్డోడు అయిపోయాడు. కష్టాలు వస్తే ఏమవుతాడు దేవుడు? అబ్బా పొగిడిన నోరే ఎన్ని పేర్లు ఎట్టాలో ఎడతాది. ఎందుకంటే సమస్య కష్టం వచ్చినప్పుడు మారిపోయే తప్ప కాదు. హల్లెలూయా. అప్పుడు దాకా దేవుడు మంచోడా? అప్పుడు ఏమైంది? ఇంకా నీ పట్ల అద్భుతమైన కార్యాలు చేయడానికి పరలోకంలో ఆయన రెడీగా ఉంటారు. హల్లెలూయా. మీకు సంగతి చెప్పమంటారా? ఏం జరుగుతుందో అని అంటండి. నెబుకద్నెజరు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడంట. అక్కడ కుర్చీ వేసుకుని చేతులు వెనకాల కట్టేసేసి వాళ్ళని ముందుకు నడిపారు. మా దేవుడు మారిపోయాడు. నీకు సంగతి చెప్పమంటావా? మన దేవుని యొక్క ఫెయిల్యూర్స్ అని చెప్పమంటావా? అప్పుడు మన దానియేలు మనల్ని మనం చెప్పాడు. కానీ మన దేవుడు గొప్పోడై ఉంటే మనల్ని ఇశ్రాయేలు దేశం నుంచి ఐగుప్తులోకి ఎందుకు తీసుకొస్తాడు? ఫస్ట్ ఫెయిల్యూర్ అయింది. తర్వాత ఇక్కడ మనం శాకాహారాలు తిన్నాం, సరైన ఆహారం తినలా. మన దేవుడు ఏం చేశాడు మనకి? ఆ తర్వాత ఏమో మన దానియేలునేమో సింహాల బోన్లు వేశారు. ఏదో బతికి బాగుపడ్డాడు. ఆ సింహాలకు ఆకలేదేమో బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత ఇప్పుడు చూడు, అది తప్పించుకున్నారంటే మనం అగ్నిగుండంలో పడుతున్నాం. మన దేవుడేం గొప్పడయ్యా. ముగ్గురు ఒక మాట మీద చక్కగా మాట్లాడుకుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుకుని ఉంటే అగ్నిగుండం దాకా వెళ్ళక్కర్లేదు. బిఫోర్ అగ్నిగుండానికి ముందే దేవుడు వారిని తీసివేయగలడు. హల్లెలూయా. వారి ఐక్యత అలా లేదు. వారి వాక్యంతో ఐక్యమయ్యారు. వారు పరలోకపు సింహాసనంతో పరలోకపు దేవుడితో ఐక్యమయ్యారు. దేవుడు. హల్లెలూయా. అర్థం చేసావా మెషేకు? నేను బాగా సిద్ధపడ్డాను. దేవుడి కొరకు నేను చనిపోవడానికి సిద్ధమే. నీ సంగతి ఏంటి? నేను కూడా బాగా ప్రార్థన చేసుకున్నాను. నేను చాలా బాగా సిద్ధపడ్డాను. అయితే పదండి ముందుకి.
శద్రకు, మేషకు, అబేద్నెగోలు చేతులు వెనక కట్టబడిన వారే ముందుకు వెళ్తున్నారు. ప్రియులారా, చేతులు వెనక కడితే దేవుని కొరకు పని చేయడం మానేస్తారా? దెయ్యం నీ చేతులు వెనక కడితే నువ్వు మానేస్తావా? దేవుని కొరకు చేసేవాళ్ళు చేతులు లేకపోయినా చేస్తారు. అనేది ఈ చేతులతో చేసే పనులనే కాదు నేను చెప్పేది. అసలు దెయ్యం అలాగే నిన్ను కట్టేస్తే ముందుకు నడకుండా ఉండగలవా? నువ్వు దెయ్యం యొక్క మోసాన్ని అర్థం చేసుకోలేని ఒక బలహీనురాలుగాను ఉండగలగావా ఏంటి? వారి చేతులను కట్టబడ్డాయి అయినప్పుడు కూడా వారికి ఉన్న చిన్న అవకాశంతోనే దేవుని కొరకు పని ముందుకు వెళ్తున్నారు. ఒక సింహాసనం భూమి పైన వేయబడింది. ఆ సింహాసనం మీద నెబుకద్నెజరు కూర్చున్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాడు. హల్లెలూయా. అయితే భూలోకంలో ఒక సింహాసనం వేయబడితే పైన ఒక సింహాసనం వేయబడదా? హల్లెలూయా. ఇప్పుడు నెబుకద్నెజరు కింద సింహాసనం మీద కూర్చుంటే నేను పైన ఒక సింహాసనం మీద కూర్చుంటానని ఏం జరుగుతుందో చూస్తానని దేవుడు కూడా పైన సింహాసనం మీద కూర్చున్నాడు. నెబుకద్నెజరు చుట్టూ అతను అధికారులు గొప్పవాళ్ళు అందరూ కూర్చుంటే అక్కడ ఆయన చుట్టూ ఎవరున్నారంటే గాబ్రియేలు, మీకాయేలు, మాచిపత్రి దేవదూతలందరూ అక్కడ ఏకమయ్యారు. కింద భూలోకస్తులు, పైన పరలోకంలో ఉన్నటువంటి పరసంబంధమైన దేవుడు దూతలందరూ కూడా నీ వీళ్ళకి ఏం జరగబోతుందో చూస్తున్నారు. నీకేం జరుగుతుందో ఎవరైనా ఒకరు గమనిస్తూ ఉంటుంటే కింద పైన కూడా ఒక ఆయన గమనిస్తున్నాడు చూడు. నీకేం జరుగుతుందో భూమి మీద గమనించబడుతుంటే పైన కూడా ఒక ఆయన గమనిస్తున్నాడు. హల్లెలూయా. నీ కొరకు ఒక ఆయన పట్టించుకుంటున్నాడు. చూడండి దెయ్యానికి ఎంత కోపం అంటే, ఒక మనిషి యేసుక్రీస్తు గురించి, ఆయన రక్తం గురించి, ఆయన శక్తిని గురించి మాట్లాడుతాడో దెయ్యం వేడిని ఎక్కువ చేస్తాడంటే. వేడి ఎప్పుడు ఎక్కువ అవుతుందంట? నువ్వు వాక్యం గురించి మాట్లాడినప్పుడు వేడి ఎక్కువైపోతుంది. నువ్వు దేవుని కొరకు జీవించాలనుకుంటావు కదా, అప్పుడు దెయ్యం ఏం చేస్తాడంటే వేడి ఎక్కువ చేస్తాడు. ఒక్కటి కూర్చుంటావేటి, గోల్డ్ మ్యాటర్ ఉంది దా నీకు పోగేసి ఇస్తాను. నీ బుక్ ఉండదు అక్కడ, నువ్వు దానికి బుక్ అయిపోతావు. నువ్వు ప్రార్థన చేయాలనుకుంటావు, దెయ్యం ఏం చేస్తాడు? వేడి చేస్తాడు విషయాలు, బుర్ర ఇటెక్కిస్తాడు. బాగా చెప్పారు బాబు. హల్లెలూయా. నీ బుర్ర బాగా వేడి చేసేసి నువ్వు వర్తమానంతో, నువ్వు ప్రార్థనతో, నువ్వు ఉపవాసాలతో ఉంటావా? బలేటోడు పోయావా, బలేటు దానమ్మ. నువ్వు పాస్టర్కి బుర్ర వేడెక్కిస్తాడు, విశ్వాసులకు బుర్ర వేడెక్కిస్తాడు. వేడి ఎక్కువైపోద్ది. సరదాగా కూర్చుని ఎక్కువసేపు వాక్యం మాట్లాడుకుందాం, దేవుడి గురించి మాట్లాడుకుందాం అంటే ఏయో వేడి విషయాలు అక్కడ వస్తూ ఉంటాయి. వస్తాయంటారా? అర్థం పర్థం లేని ఒక విషయాన్ని పెట్టుకుని భార్య భర్తలు కొట్టుకుంటారు అక్కడ. ఎప్పుడు నువ్వు యేసుక్రీస్తు రక్తం గురించి మాట్లాడతావు, నువ్వు దేవుని కొరకు జీవించాలి, అబ్బాయి ఎలా ఉండకూడదు, నేను బాగా మారాలి అని అనుకుంటాడు పురుషుడు. ఈలోగా భార్యలోంచి వస్తుంది ఏదో సమస్య. వేడి చేస్తాను దెయ్యం, నీ భార్య కాదు, దెయ్యం వేడి చేస్తుంది, విషయాలు వేడి చేస్తుంది. భార్య ఏదో అనుకుంటుంది, భర్త వేడైపోయి వస్తాడు అక్కడ. అక్కడ ఏం మాట్లాడుకున్నా అర్థం కాని ఒక పరిస్థితిని ఏర్పాటు చేస్తాడు దెయ్యం. గందరగోళం ఏర్పడుతుంది. భర్త ప్రేమగా మాట్లాడిన భార్యకి అర్థమవుదో, భార్య ప్రేమగా మాట్లాడుతుంది భర్తకు అర్థం అవుదో. ఎందుకు? దెయ్యం ఏం చేస్తాడో, నువ్వు దేవుని గురించి మాట్లాడుకోవడం ఇష్టం లేక, నీకు మోకరించడం ఇష్టం, నిన్ను మోకరింపజేయడం ఇష్టం లేక, నిన్ను ప్రార్థనలో ఉండడం ఇష్టం లేక, నిన్ను కనీసం వర్తమానం చదవడం, బైబిల్ చదవడం దెయ్యానికి ఇష్టం లేక చదువుతావు. నువ్వు ఇక్కడ ఉండవు, ఎత్తావు బైబిల్ తీనంటే అంత ఘోరమైన స్థితిలో కూడా నువ్వు లేవు. నిన్ను అంత మోసంలో కూడా తీయదు. 99% నీకు నిజమే చెప్తారు దెయ్యం. ఎక్కడో తప్పిస్తాడు రాంగ్ ట్రాక్. ప్రార్థన చేసేద్దాం అనుకుంటావు, ఓ వర్తమానం చదివేద్దాం అనుకుంటావు, బైబిల్ చదివేద్దాం అనుకుంటావు, ఇక దేవుని కొరకు జీవించేద్దారు అనుకునేటప్పటికి విషయాలు వేడివేడిగా తీసుకొస్తాడు నీ దగ్గరికి. వేడివేడిగా తీసుకురాగానే నువ్వు అందులో పడిపోతావు. ఇక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని కొరకు జీవించాలంటే ఆడ అగ్ని కొన్నాడు, వేడి చేస్తాడంట. అయితే చూడండి, ఒక అగ్ని ఇంకొక అగ్ని కాల్చగలదా? హల్లెలూయా. ఇప్పుడు వీరు పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడారు. ఈ భౌతిక అగ్ని ఏళ్ళేం కాల్చగలదు? వీళ్ళకి తెలిపిస్తాం.
అలాంటి ముచ్చట్లేమీ లేవు. మీరు అలా సంతోషపడకండి, మేము చనిపోవడానికి సిద్ధం. ఏంటయ్యా మీ ధైర్యం? వాక్యమే మా ధైర్యం. మేము వాక్యం కింద ఐక్యమయ్యాము. హల్లెలూయా. ఓ మరి నిత్యముగా ఏదేమైనా సరే ఆ ప్రజము ఐక్యపడము. అక్కడ వారు ఆఖరి అడుగులు వేస్తున్నారు. ఏం చేస్తారు చెప్పండి? ఆఖరి అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారంట అక్కడికి. ఇక చూడండి, మరణపు కవాత అన్నాడు ప్రవక్త దాన్ని. అయితే అలా అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారు పరిశుద్ధాత్మ అగ్నితోనే, పరిశుద్ధాత్మ మరణమైన పర్వాలేదని నడుచుకుంటూ వెళ్తుంటే చుట్టూ ప్రజలు ఏం మాట్లాడుకున్నారు ప్రవక్త ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ప్రజలు ఏమని మాట్లాడుకున్నారంటే ఆ పరిశుద్ధ మండరాలకి ఏం జరుగుతుందో తెలుసా? ఆ అగ్నిగుండమే తగిన శాస్తి. చూస్తా ఉండాలి వాళ్ళకి ఏం జరుగుతుందో. ఆయన సింహాసనం మీద వీరిని గమనిస్తున్నాడని కూడా గుర్తించలేకపోయారా ఏంటి? ఈ పరిస్థితులన్నీ చూసే ఒక ఆయన ఉన్నాడని గమనించలేకపోయారా ఏంటి? వీళ్ళు ఇంకేమని మాట్లాడుకుంటున్నారంట తెలుసండి, జాగ్రత్తగా గమనించండి. వారు తమను తాము సేవకులమని చెప్పుకుంటున్నారు. వారికి అదే గట్టి పడుతుంది, అగ్నిలో కాలిపోవడమే, ఇంకా అంతకంటే మంచిదేమీ లేదు. వారు తమల్ని సేవకులమని చెప్పుకుంటున్నారు. అసలు నాకు చాలా వేదన వేసింది అది చదువుతున్నప్పుడు. వీళ్ళెవరు? దేవునిచే పిలువబడినటువంటి సేవకులై ఉన్నారు. హల్లెలూయా. వీరి గురించి వీళ్ళిద్దరు ఐక్యమవుతారా? చెప్తున్నాడు, ఒక ఇద్దరు ఐక్యమై వారిద్దరి గురించి మాట్లాడుకుంటున్నారంట. వాళ్ళ ముగ్గురు గురించి ఏమని మాట్లాడుకున్నారు? వాళ్ళకి ఏం గతి పడుతుందో తెలుసా? ఇదే గతి పడతారు. వాళ్ళంట తమను తాము సేవకులమని చెప్పుకుంటున్నారు. సేవకులంట, సేవకులైతే ఇలాగ ఎందుకుంటారు? వాళ్ళు దేవుడు ఎందుకు కాపాడడం? సేవకులా? గుంపులుగా కూర్చుని ఒక్కొక్కలంటేని సేవకులంటే ఎలాగ ఎందుకుంటారు? ఒక అభిషేకించబడినటువంటి దేవుని ప్రసన్ని పరలోకములోండి ఒక సింహాసనం మీద గమనిస్తున్న దేవుణ్ణి వారు గమనించలేక, చూడలేక, ఆ పరిమాణం వారికి తెరవబడక, ఇక్కడ ఉన్న ఆ ప్రజలు ఎవరో తెలియక ఏం మాట్లాడుకుంటున్నారు? ఎంత ధైర్యం వీరికి! సింహాసనం మీద నుంచి ఒక ఆయన వింటున్నాడు. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నావో దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దాన్ని గమనించాడు. వారికి కాదు, ఆ ముగ్గురికి కాదు, మాట్లాడుకున్న వారికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరేం చేస్తున్నారు? పిలువబడిన ఒక సేవకునికి విరోధంగా మాట్లాడగలుగు ఎంత ధైర్యము! ఆ రోజు శత్రుకు మేషకు అబేద్నెగోల గురించే కాదండి, ప్రార్థనగా రెడ్ హ్యాండెడ్గా పట్టించారండి. ఎవరు? దానియేలు విషయంలో కూడా అలాగే నవ్వుకున్నారు. అసలు నేను అంటాను, అసలు ఎంత డేంజర్ అనేది కూడా. సౌలు విషయంలోనే మరి అతడు పడిపోయిన వ్యక్తి అయినా కానీ అతడు వస్త్రపు చెంగు కోసికే బాధపడ్డాడనే లేఖనం ఎందుకు వారికి తెలియట్లే? ఎందుకు అర్థం కావట్లే? హల్లెలూయా. వారి ఇలాంటి మాట, వారికి ఈ గతి పడుతుంది, ఆ గతి పడుతుందని అలాంటి మాటలు వినబడుతున్నప్పటికీ కూడా వారు మా దేవుడు సమర్థుడని నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. వారు ముందుకు వెళ్ళిపోతున్నారు. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పరలోకంలో స్టార్ట్ అయిందండి. వాళ్ళు ఎలా కాలిపోతారో, ఏం జరుగుతుందో ఇతను అంచనాలు వేసుకుంటూ మరి గలిబిలి స్టార్ట్ అయిపోయింది. గలిబిలి అనగా నువ్వు సృష్టించినప్పటి నుంచి నువ్వేం చెప్తే అదే విన్నాను. నేను బబులోను దేశాన్ని ఆ యొక్క మ్యాప్లో లేకుండా, భూమి మీద లేకుండా తీసేయమంటావా ప్రభు అని గాబ్రియల్ వచ్చి అడిగాడు. సృష్టించినప్పటి నుంచి కూడా నమ్మకస్తుడు గాబ్రియల్, ఏమీ కూడా కంగారు పడకు, నిన్ను పంపించడం నాకు ఇష్టం లేదు.
సరే ప్రభు నువ్వేం చేసినా కరెక్టే చేస్తా ప్రభు. హల్లెలూయా. దేవుని మనసును అర్థం చేసుకునే దూతలు. హల్లెలూయా. వెళ్ళొద్దన్నాడేంటి? వెళ్ళొద్దన్నాడంటే ఇంకో విషయం ఉంది. వాళ్ళందరినీ నాశనం చేసి అక్కడ వాతావరణాన్ని మార్చేస్తాను ప్రభువా. కాయలు నీ బలం గురించి నాకు తెలుసయ్యా, కానీ నిన్ను పంపించడం నాకు ఇష్టం లేదు. మాచిపత్రి వచ్చాడు ప్రభువా, ఒకవేళ నేనెళ్ళడం నీకు ఇష్టమా? నేను జలప్రలయం రప్పించగలను. నా దినాల్లో నీ ఉగ్రత మరి భయంకరంగా నీ రగిలినప్పుడు నాకు ఆజ్ఞాపించావు. నేను వర్షాలు రప్పించాను, వాటర్ రప్పించి పూర్తిగా సమూల ధ్వంసం చేశాను. ఏమైనా చేయమంటావా ప్రభు అని మరుతులు సృష్టించినప్పటి నుంచి కూడా మీరు చాలా సమర్థవంతంగా మీ పనులు చక్కగా చేశారు. అయితే మిమ్మల్ని పంపించడం నాకు ఇష్టం లేదు ప్రభువా. ఆఖరడుగు పడబోతుంది ప్రభువా. ఓ మరి నిత్యముగా ఆయన ఏం చేశాడు? తూర్పు గాలిని పిలిచాడు, పశ్చిమ గాలిని పిలిచాడు, గాలులన్నీ ఏకం చేశాడు దేవుడు. హల్లెలూయా. గాలులను ఐక్యం చేసి ఓ మరి అక్కడ ఆయన ఒక ఉరిమి ఆ ఉరుముని దాంట్లో దాచి హల్లెలూయా ఆ గాలుల్ని ఒక రథం వలె చేసుకుని ఆయన బయలుదేరాడు. హల్లెలూయా. ఎక్కడికి? అగ్నిగుండంలోనికి, తన ప్రజల మధ్యలోకి. హల్లెలూయా. ఓ ప్రవక్త అన్నాడు ఆయన ఒక పంకా పట్టుకుని వెళ్ళాడంటున్నాడు, ఫ్యాన్ పట్టుకుని వెళ్ళాడు. ఎందుకు? ఆ అగ్నిని ఆర్చడానికి, అది చల్లార్చడానికి. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు నేను పట్టించుకోవట్లేదు అనుకుంటా. నాకు అలాగే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఏం ప్రభువా వదిలిపెట్టేస్తున్నావా ఏంటి? మాతో మాట్లాడతలేదా? మాతో రావట్లేదా? ఉన్నాడా లేదని ఎప్పటికప్పుడు చూసుకోవాలండి. ఉన్నాడనే ప్రేమతో కాపరి కూడా వెళ్ళకూడదు. హల్లెలూయా. కనుక అసలు మాకు తోడుగా ఉన్నాడా? మమ్మల్ని పట్టించుకున్నాడా? పరలోకం అంతా జరుగుతుంది. నేను అంటున్నాను, నీకు అప్పులు ఉన్నాయి సంగతి పరలోకంలో దేవుడు తెలుసు. మీకు అర్థమవుతుందా? పరిష్కారం ఎవరు చూపుతారు? ఆయన ఆల్రెడీ పరిష్కారం ఏర్పాటు చేశారు. నమ్మడం చేద్దాం. నీకు రోగం ఉందని దేవుడు తెలుసు, నీకు సమస్యలు ఉన్నాయని దేవుడు తెలుసు, నీకు శోధనలు ఉన్నాయని దేవుడు తెలుసు. అన్నీ చూస్తున్నాడు సింహాసనం మీద నుండి. ఈ భూమి మీద ఏమో ఈ సాతాను ఏదని కదా, ఎక్కడ వాడు సింహాసనం మీద వాడు నీకేం జరుగుతుందని వాడు పట్టించుకుంటే, పరలోక సింహాసనం మీద దేవుడు కూడా పట్టించుకున్నాడు నీ గురించి. నువ్వు రోగం అయ్యేవని తెలుసు ఆయనకి, నువ్వు బలహీనమయ్యేవని తెలుసు, నీ కుటుంబంలో కష్టాలు ఉన్నాయని తెలుసు, నీకు ఏ రోజుగా రోజు గడవట్లేదని దేవుడు తెలుసు. అయినప్పటికీ కూడా కొద్ది క్షణాలు వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసి ఆఖరిలో రంగం మీదకి వస్తాడు. నీ సమస్యలన్నీ దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. విమర్శకులు ఎంత విమర్శించినా, ప్రజలు ఏమనుకున్నా, నీకు వ్యతిరేకంగా లేచి మాట్లాడుతున్నా, దేవుడు సమర్థుడని ముందుకెళ్ళాలి. అంతేనండి. హల్లెలూయా. వీళ్ళు దేవుడు అసమర్థుడు అని అనుకుంటే ముందుగానే చనిపోదు, వాడు గుండెపోటు చనిపోదు. ఆ పరిస్థితిని బట్టి చూడండి, ఇక్కడ అక్కడ ఏం జరిగిందంట? దేవుని ముద్రకే మృగం యొక్క ముద్రకే బల ప్రదర్శన జరిగిందంట. హల్లెలూయా. వీరందరూ కూడా ఒక శిరస్సు కింద ఐక్యమయ్యారు. అది యెహోవా మరి దేవుడైనటువంటి ఆ ప్రభు అయిన యెహోవా శిరస్సు కింద ఈ ముగ్గురు ఐక్యమయ్యారు. అది దేవుని ముద్ర అయి ఉన్నది. ఇప్పుడు నెబుకద్నెజరు శిరస్సు కింద ఆ మృగం యొక్క ముద్ర కింద ప్రజలందరూ ఐక్యమయ్యారు. ఇప్పుడు రెండిట్లకి బల ప్రదర్శన జరిగింది. అక్కడ బల ప్రదర్శనలో ఏది నిలబడుతుంది? దేవుని ముద్రే నిలబడింది. దేవుని ముద్ర ముందు ఆ మృగం యొక్క ముద్ర ఓడిపోయింది. జీవం ముందు మరణం ఓడిపోయింది. హల్లెలూయా. మరికొద్ది క్షణాల్లో వారు పడ్డారు. పడిన తర్వాత యేసులోడు చచ్చిపోయాడు. గొప్ప వాయిద్యాలు, గొప్ప వేడుక జరుగుతుందండి. విజిల్సండి. ఏం జరగబోతుందో మరికొద్ది క్షణంలో మీరు చూడబోతున్నారు. ఆ ప్రతిమకు నమస్కారం చేయని వారిని అగ్నిగుండంలో పడేస్తాను. ఇప్పుడు దెయ్యం ఈ చివరిదనాలు కూడా అదే అంటారు. ఎందుకంటే పాతాళం అగ్నిగుండం వాడి కొరకు మరి ఉన్నది కదా. పాతాళం అగ్నిగుండం వాడుకుంటే దీని కింద నమస్కారం చేయకపోతే అందులో పడేస్తాను. అందులో పడకుండా ఎలా తప్పించాలో
దేవుని ముద్రకు బాగా తెలుసు. హల్లెలూయా. వీరంత మాత్రం రాజీ పడకపోయేసరికి మరి చాలా బలవంతులు వచ్చి వాళ్ళని లాస్ట్ వరకు నడిపించి అలా తోసారంట. తొయ్యగానే ఏం జరిగిందో తెలియదు, కరెంట్ షాక్ కొట్టినట్టు మాడిపోయారు. మీకు అర్థమవుతుందండి? ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే వీరిని ఏది కాల్చింది? పరలోకపు అగ్ని కాల్చింది వారు. హల్లెలూయా. దాన్ని టచ్ చేయగానే మాడిపోయారు. వీళ్ళందరూనే ఇంతకే వాళ్ళని తీసుకెళ్ళి వారు ఉంటారు కదండి, శద్రకు మేషకు అభ్యర్థుని కూడా తీసుకెళ్ళి ఆ ప్రజలు ఉంటారు కదా, ఎవరో అక్కడ ఉండే వాళ్ళు ఉంటారు, సైనికులు లాంటి వాళ్ళు ఎవరో, వాళ్ళ భార్య పిల్లలు కూడా విజిల్ చేస్తున్నారు. మా నాన్న అక్కడ ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు చూడండి. మరి ఆ ముద్ర కిందకి రాకపోతే ఇలాగే ఉంటుంది. మరి మా ఓడు చూడు ఎంత బలంగా మోస్తున్నాడో శత్రుఘ్ని. మీ ఓడు ఏంటో మా ఓడు మోస్తున్నాడు, అభ్యర్థులు ఎలా మోసుకెళ్తాడు చూడు, ఆ వెనక్కి ఇరగలాగి ఎలా పొడుతున్నాడు చూడు మా ఓడిని. ఇలాగ గాబ్రియల్ కంగారు వస్తుంది. మిఖాయిలు, ప్రభువా నేను వెళ్తాను. దేవుడు మీరు కాదు, నేను వెళ్తాను. నా కుమారుల గురించి నేను దూకుతాను అందులోకి. హల్లెలూయా. ఏం జరిగిందో తెలియదు. వారు విజిల్స్ చేస్తూ కేకలు వేస్తూ ఉంటుండగా వారు చూసింది నిజమా అబద్ధమా అనుకునేలాగా వారు లోపల పడ్డారు. వీళ్ళు కాలి బయట పడ్డారు. వీళ్ళు చప్పట్లాగిపోయినాయి, మోకాలు వికారం అయిపోయినాయి. అయ్యో మా ఆయన చచ్చిపోడు, అయ్యో మా డాడీ చచ్చిపోడు, అయ్యో మా కొడుకు చచ్చిపోడు అని వాళ్ళు భయంకరంగా ఏడుస్తూ ఉంటుండగా లోపల వారు సంచరిస్తున్నారు. హల్లెలూయా. ఫైర్ ప్రూఫ్ క్రిస్టియన్స్ వీళ్ళు. హల్లెలూయా. అగ్నిని వీరు ఆర్పేయగల శక్తివంతులు వీళ్ళు. సైతాను కలిగి ఉన్నారు. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు కలిగి ఉన్నారు. ఆయన గాలి పంకాలతో లోపలికి దిగి వారికి ఇబ్బంది కలగకుండా, ఊపిరి మరి ఇబ్బంది కలగకుండా ఆక్సిజన్ అన్ని సరఫరా చేస్తున్నాడు. ఏ వేడిమి తగలట్లేదు. వారితో పాటు తిరుగుతున్నాడు. వారు పాటలు పాడుతున్నారు. యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము. హల్లెలూయా. హల్లెలూయా. వారు పాటలు పాడుతున్నారు అగ్నిగుండంలో. సింహాసనం మీద ఉన్నటువంటి నెబుకద్నెజరు ఒక్కసారి ఇలా దులుపుకుని కొంచెం దగ్గరికి వెళ్ళి చూశాడు. మనం ఎంతమంది వేసాం? మానవుడు ఎవడన్నా అందులో పడిపోయాడా? సరే వేసాము కానీ ఏం జరిగింది ఇక్కడ? వాళ్ళందరికీ ఏం జరగట్లేదేంటి? ఏమీ అవ్వట్లేదేంటి? వారికి నలుగురు కనపడుతున్నాడు. నాలుగో వాడు దేవుడు. హల్లెలూయా. ఇతరు అనుకున్నాడు గాబ్రియలు, మీకాయేలు అంటే ఒక దేవదూత అనుకున్నాడు. దేవదూతల పోలి ఉన్నాడు అతను. దేవుడే స్వయంగా అక్కడికి దిగి వచ్చాడు. అప్పుడు అంటున్నాడు, వారిని బయటికి పిలిచి, వీరి దేవుడే నిజమైన దేవుడు, వీరి దేవుడే గొప్ప దేవుడు. ఇక్కడ ఏం జరిగింది? ఒక ప్రతిమ కింద వారిని ఐక్యపరచాలని చూశారండి. పాత నిబంధన కాలంలో ఒక ప్రతిమను తయారు చేసి ఒక మృగం యొక్క ముద్ర కింద, మృగం ఎవరు? నెబుకద్నెజరు. మృగం ఎవరో కాదు, నెబుకద్నెజరు ఆ మృగం. దాని ప్రతిమ ఏంటి? వీళ్ళందరూ ఐక్యత, సమైక్య. ఆ యొక్క WCC, అదే ముద్ర, అదే ప్రతిమ. అదేం చేస్తుంది? ఆ శిరస్సు కిందకి రమ్మంటుంది. అతను చెప్పిన మాట వినమంటుంది. అతను చెప్పిన తప్పుడు సిద్ధాంతాలు, ఆ బాధల్ని మీరు అంగీకరించమంటుంది. అది కానీ వీపు తిప్పి దానికి మొక్కము, దాని వైపు చూడము అని చెప్పగలిగే సమర్థులైనటువంటి దేవుడి పిల్లలు అక్కడ ఉన్నారు. దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు అదే సేమ్ సిచ్యువేషన్ మన కాలంలో కూడా జరగబోతుంది. ప్రకటన గ్రంథంలో చూసింది కూడా మనం అదే. ఈ ప్రకటన గ్రంథాన్ని జాగ్రత్తగా
నిశితంగా మనం పరిశీలిస్తే, ఆ 13 అధ్యాయాన్ని పరిశీలిస్తే, అక్కడ మృగాలు కనుక మనం పరిశీలిస్తే అక్కడ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఆదిలో ఒక కార్యం జరిగిందంటే, బైబిల్ ప్రారంభంలో ఒకటి జరిగిందంటే చివరిలో కూడా ఒకటి జరుగుతుంది. అన్యుల కాలము ఆరంభము, నెబుకద్నెజరు కాలం. అప్పుడు ఒక ప్రతిమ ఉంది, ఒక శిరస్సు ఉంది, దాని దగ్గర ఐక్యం అవ్వాలని ఒక బలవంతం ఉంటే, చివరి దినాల్లో కూడా ప్రతిమ రూపం మారుతుంది, వ్యక్తి మారుతాడో, కానీ ఉద్దేశం అదే. సంగం అర్థమవుతుందండి? ఏంటంటే ప్రతిమ అంటున్నారు, ఐక్యం అంటున్నారు, నాకు మేమేమవుతాం, ఐక్యమవుతాం? నీకు తెలియకుండానే వెళ్తావు, జాగ్రత్త. ఈ బోధలో కనుక నువ్వు డీప్గా లేకపోతే, నువ్వు కేవలం ఆదివారం విశ్వాసిగా మాత్రం ఉండి గృహాలకు వెళ్ళిన తర్వాత నీ సొంత జీవితాన్ని జీవిస్తే నీకు ఈ విషయాలు ఏమర్థం అవ్వదు. ఇక్కడ ఒక 2 గంటల 3 గంటల సేపు అనవసరంగా వస్తున్నాను రా బాబా అన్న ఫీలింగ్ వస్తుంది. లేకపోతే నీకు హృదయం తెరవబడిందంటే తప్పించుకుంటావు. హృదయం తెరవబడితే ఖచ్చితంగా తప్పించుకుంటావు నువ్వు. హల్లెలూయా. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు. చూడండి, ఇశ్రాయేలు మరియు సంఘం అనే వర్తమానంలో అమెరికా దేశంలో ప్రవక్తున్న కాలంలోనే సంఘముల సమాఖ్య అనే ఒక పెద్ద భవనాన్ని అప్పుడే కట్టారు. ఆ కాలంలోనే ఒక పెద్ద భవనాన్ని కట్టి ఏం చేశారు, ప్రతి సంఘాన్ని పోగు చేయడం మొదలుపెట్టారండి. ఎవరు వీళ్ళందరూ? ప్రొటెస్టెంట్లు. ప్రొటెస్టెంట్ అంటే అర్థం ఏంటి తెలుసండి? క్యాథలిక్ను తప్పని బయటకు వచ్చిన వాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ క్యాథలిక్ని తప్పని బయటకు వచ్చింది ఎవరు? మార్టిన్ లూథరు. దానిలోంచి ఎవరు వచ్చారు? జాన్ వెస్లీ. తర్వాత పెంతెకొస్తు వారు. ఆ తర్వాత అనేకమైన శాఖలు వచ్చినాయి. ఇవన్నీ అమెరికా దేశంలో అప్పుడే ఐక్యతను ఏర్పాటు చేశారంట. ప్రవక్త అన్నాడు, ఒక కాలం రాబోతుంది, మన కాలంలో జరగబోతుంది. ఈ యొక్క మృగం యొక్క ముద్ర కింద ప్రజలందరినీ ఐక్యపరచబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి, తప్పించుకోండి అని దేవుడు ప్రవక్త ద్వారా ముందే హెచ్చరించాడు. హల్లెలూయా. చూడండి, క్యాథలిక్కులు చేసినటువంటి మోసానికి, మోసం అంటే ఏంటి? వారు పాపాలు చెవిలో చెప్తారు. మీరు ఆ సంఘానికి వెళ్ళారనుకోండి, మందు అయ్యారనుకోండి అని విన్నారా? పాస్టర్ గారు చెవిలో చెప్తే మీ పాపం పోయినట్టే. మళ్ళీ సాయంకాలానికే తాగేయచ్చు, మళ్ళీ చెవులు ఒప్పుకోవచ్చు. తర్వాత పాప పరిహార పత్రికలు అమ్ముతారు. నువ్వు కొనుక్కుని నాది తప్పు ప్రభు అని పేపర్ మీద ఫిల్ చేస్తే అయిపోయింది. ఇప్పుడు సంఘం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి వ్యాపారాలన్నీ చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే దానికి వ్యతిరేకంగా కమ్యూనిజాన్ని లేపాడు రష్యాలో. ఇప్పుడు కమ్యూనిజానికి వ్యతిరేకంగా సంఘాలు, కమ్యూనిజం అనేది క్రైస్తవులను హింసించేస్తుంది. చూడండి, కమ్యూనిజం మనకు ప్రమాదం కాదు, రోమనిజమే ప్రమాదం. హల్లెలూయా. తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు మనకు ప్రమాదం, కానీ మన శిరస్సు తీసేసిన సమస్య లేదు. ఒక అనుభవం మనం ఏదేసిందో మనకేం అవ్వదు, కానీ తప్పుడు బోధలు తీసుకొచ్చి మనల్ని ఆత్మీయంగా చంపేయడమే ప్రమాదం. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఏం జరిగింది ఇప్పుడు? ఈ అమెరికా కమ్యూనిజంతో పోరాటానికి మూయబడి సంఘాలన్నింటినీ ఐక్యం చేసి, మెల్లగా ఈ సంఘాలన్నీ ఐక్యం చేసి ఏం చేసిందంటే, మనందరూ ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండి ఒక సమైక్యని ఏర్పాటు చేసుకుని ఒక ప్రతిమను తయారు చేసి, ప్రతిమ నథింగ్ బట్ ఫెలోషిప్, WCC, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్. ప్రతిమది. చాలా మంది ప్రతిమ అంటే ఇంకోలాగా వస్తుందేమో, ముద్ర అంటే మన నొసల మీద ఏదైనా గుచ్చుతారేమో, చిప్పి పెడతారేమో, ఈ విధంగా అనుకుంటున్నారు. దెయ్యం ఆ విధంగానే మోసం చేయడు. వాడు ఇంకో రకంగా కూడా వాడి ముద్ర మన మీద చూపిస్తాడు. మీకు చెప్తాను త్వరగానే. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అమెరికా సంఘాలన్నీ ఏర్పాటు చేసిందండి. ఏం చేసింది?
కమ్యూనిజంతో పోరాటానికి బదులుగా క్యాథలిజంతో ఐక్యమైపోతుందండి. చూడండి, 1946లో ఏం జరిగిందో తెలుసండి. దేవుడు దూత ద్వారా విలియం బ్రెనమ్కు కమిషన్ ఇచ్చాడు. ఎక్కడ? గ్రీన్స్ మిల్లో దూత ద్వారా కమిషన్ ఇవ్వబడింది 1946లో. అదే సమయంలో యూదులకి స్వతంత్రం వచ్చే సమయం అది. మీకు అర్థమవుతుందండి? అదే సమయంలో జాన్ ఎఫ్ కెనడీ అనబడే ఒక అమెరికా ప్రెసిడెంట్, ఇతను ఎలాంటి వాడు అంటే ఆహాబు లాంటి వాడు. ఇతను ఏం చేశాడు తెలుసండి? పోపుని ఆహ్వానిస్తున్నాడు అమెరికా దేశాన్ని. అప్పుడు దాకా అమెరికా దేశం ఏంటో తెలుసండి? ప్రొటెస్టెంట్ దేశం, అంటే క్యాథలిజాన్ని వ్యతిరేకించింది, దాని తప్పుడు విధానాల్ని వ్యతిరేకించి వారు ప్రొటెస్టెంట్లుగా ఉన్న వీరు రోముతో ఐక్యమయ్యాడు. చూడండి, ఆహాబు యెజబెల్ని వివాహం చేసుకున్నట్టుగా ఆత్మీయంగా ఈ జాన్ ఎఫ్ కెనడీ కూడా రోమన్ క్యాథలిక్లతో ఆత్మీయ వివాహం జరిగింది. 3 కార్యాలు ఒకే సమయంలో జరుగుతున్న జాగ్రత్తగా గమనించండి. దూత కమిషన్ ఇవ్వడం, ఇశ్రాయేలుకి స్వతంత్రం రావడము, క్యాథలిజంతో ప్రొటెస్టెంట్లు ఐక్యమవడం. అంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అది కొంచెం డీప్ కూడా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు బబులోను దేశంలో ఏం జరిగిందో ఈ చివరి దినాల్లో అదే జరుగుతుంది. ఒక ప్రతిమ తయారు చేయబడుతుంది. అది ఎవరి ప్రతిమ అంట? దానియేలు ప్రతిమ అంట. ఇక్కడ ఈ ప్రతిమ ఏంటి? ఇది దేశము కాదు, ఇది వ్యక్తి అయి ఉన్నాడు. దానియేలుదా విగ్రహము. ఇక్కడ కూడా ఈ ప్రతిమ దేశము కాదు, అదొక వ్యక్తి ప్రతిమ. అది ఒక వ్యక్తి యొక్క తప్పుడు బోధ అయి ఉన్నది. చాలా మందికి అర్థం కాదు, మెల్లిగా అందులోకి వెళ్ళిపోతారు. చూడండి, చివరి దినాల్లో సంఘాలన్నీ ఐక్యమవుతాయి. ఐక్యమవడమే ప్రతిమ, సమైక్య ప్రతిమ. ప్రజలందరూ ఒకే ఐక్యత కిందకు వస్తారు. చూడండి, ఈ మృగం యొక్క ముద్ర ఏం చేస్తుందంటే నికోలాయితులతో కలిసి ఒక సంస్థగా ప్రారంభించబడుతుందండి. ఇవన్నీ మీకు అర్థం. ఇది అమెరికా చేస్తుందండి, ఆల్రెడీ చేసింది. 60s అది స్థాపించబడిపోయింది. దానికి ముందే అది స్థాపించేసింది. అంజుల కాలం యొక్క ఆరంభంలో ఏం జరుగుతుందో ముగింపులో కూడా అలాగే జరుగుతుందండి. బబులోనులో నెబుకద్నెజరు ఒక ప్రతిమ చేయించాడు. విగ్రహ సంబంధ మత ఆరాధనతో దానికి నమస్కారం చేయాలి. దేనికి? బబులోను దేశంలో ఆ దానియేలు ప్రతిమకి విగ్రహ సంబంధమైనటువంటి మత ఆరాధన చేయాలి. ఇప్పుడు కూడా సేమ్ అదే చేస్తుందండి. దానియేలుని మీ దేవుడిని నమ్ముకోవద్దు అని చెప్పాడండి. శద్రకు మేషకు అబేద్నెగోల్ని మీ దేవుడిని నమ్ముకోవద్దు అని చెప్పలేదండి. మీ దేవుడిని నమ్ముకుంటూ దీనికి కూడా మొక్కన్నా. ఇప్పుడు కూడా ఈ చివరి దినాల్లో ఏం జరుగుతుందో తెలుసా? మీరు చర్చికి వెళ్తే వెళ్ళండి. చర్చికి వెళ్తే ఈ పని ఎవరు చేద్దన్నాడు? చర్చికి వెళ్తే ఆ పని ఏదో ఎవరు చేద్దన్నారు? మీరు చర్చికి వెళ్ళండి, ఇది కూడా చేయండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇవన్నిటిని, మతాన్ని, రాజకీయాన్ని, సంఘాన్ని, వాక్యాన్ని కలిపి చెరిపేయాలని ఇప్పుడు చివరి దినాల్లో ఒక శిరస్సు పని చేస్తా ఉన్నది. అది ఒక తప్పుడు శిరస్సు అయి ఉన్నది. అది ఒక తప్పుడు శిరస్సు అయి ఉన్నది. ఆ తప్పుడు శిరస్సు కింద ఆ రోజు మరి ఐక్యమైన ప్రజలుంటే ఈరోజు ఈ తప్పుడు శిరస్సు కింద ఐక్యమవ్వకుండా వాక్యముతోనే ఐక్యమయ్యే ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. చూడండి, యూదులందరూ బబులోనుకు రాజీ పడితే 4 వాక్యంతో నిలబడ్డారు, హింస పొందారు. అన్యుల కాలం అలాగే ముగించబడుతుంది, హింసతోనే ముగించబడుతుంది. ఒక పరిశుద్ధ మనిషి తయారు చేస్తారు. ఇప్పుడు సంఘాలన్నీ కలిసి ఒక పరిశుద్ధ మనిషిని తయారు చేస్తారా? ఎవరా క్రీస్తు విరోధి? పోపు. సంఘాలన్నీ కలిసి
ఇప్పుడు చూడండి, వర్తమానంలో కూడా సంఘాలన్నీ కలిసి ఒక పరిశుద్ధ మనిషిని తయారు చేయడం ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. మనిషిని మనం గౌరవించాలి, ప్రేమించాలి, కానీ ఆ శిరస్సుతో ఎక్కువకూడదు, ఆ ఆలోచన తీసుకోకూడదు. ప్రేమగా ఉండడం తప్పులేదు, ఆ ప్రేమ వెనక తప్పుడు ఉద్దేశాలు ఉండకూడదు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఒక పరిశుద్ధ మనిషిని తయారు చేస్తున్నారంట. అంటే అది ఏం చెప్తే అదే అబ్సల్యూట్ కింద. జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాలి. ఇంకా అమెరికా గురించి రావాలి, సమయం ఉంటుందో లేదో తెలియదు. సమయం ఎక్కువైపోయింది, 12 అయిపోతుంది. మన సమయం కొద్దిగా ఉంది. వాతావరణం చూస్తే చాలా హార్డ్గా ఉంది. వచ్చే వారం మరలా కొనసాగించి వచ్చేది. సమయం ఎంత అయింది అక్కడ? 11:45. దేవుని స్తోత్రం కలుగుగా. ఒక పరిశుద్ధ మనిషిని తయారు చేసి బబులోను సంఘం అన్య మతానికి సాగిలపడి బలవంతం చేయడం ఇదే. ఒక పరిశుద్ధ మనిషిని తయారు చేస్తారంట. ఆ పరిశుద్ధ మనిషి కింద ఈ బబులోను మతాన్ని, తర్వాత ఏంటంటే సగం అన్య మతానికి సాగిలపడి బలవంతం చేయడం అక్కడ ఉంది బబులోనులో. ఇప్పుడు కూడా సేమ్ అంతే. ఇప్పుడు కూడా ఒక పరిశుద్ధ మనిషి తయారు చేయబడుతున్నాడు, క్రీస్తు విరోధి తయారు చేయబడుతున్నాడు. ప్రపంచమంతా అతని శాంతిదూతగా మరి అభివర్ణిస్తున్నారు. అతని శిరస్సు కింద ప్రజలందరినీ ఐక్యం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈ సమైక్యం ఏం చేస్తుందంటే అతని కిందకి తీసుకొస్తుంది. ఇప్పుడు చూడండి, చూద్దాం. ఇప్పుడు ప్రకటన చదువుదాం. ప్రకటన చదువు, జాగ్రత్తగా గమనించు. చదువు 13 వచ్చి. 10 కొమ్మలు తలముగా దూరంలో సముద్రంలో పైకి దాని కొమ్మల మీద పీడము, దాని తల మీద దేవదర్శకమైన పేరు ఉండేది. నేను చూసిన మా మృగము చింతపడి పోయి ఉండేను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహములు వంటివి. దానికి కడసర్పము తన బలమును, తన సింహాసనం గొప్ప అధికారము ఇచ్చాడు. దాని తలలో దానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండేది. చావు దెబ్బ మానిపోయి కనుక భూజనులందరూ మృగం వెంట వెలుచు వారు చిన్నపరిచి ఉండేది. మా మృగములకు అధికారం ఇచ్చేది వారి కడసర్పము నమస్కారం చేసి, మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధం చేయగల వారు ఎవడు అని చెప్పుకుని ఆ మృగముకు నమస్కారం చేసి. హల్లెలూయా. జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ సముద్రంలోంచి పైకి వస్తున్న ఒక మృగం, దానికేమో ఆ మృగం ఎలా కనపడుతుంది? 4 రూపాల్లో కనపడుతుంది. దాని కొమ్ముల మీద 10 కిరీటాలు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయి. చూడండి, ఇప్పుడు 11వ వచనములో మరొక మృగం భూమిలోంచి వస్తుంది. మీకు అర్థం ఉందండి? అదే 13వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక క్రూర మృగం ఉంది. 11వ వచనంలో మరొక మృగం భూమిలోంచి వస్తుంది. ఒకటి జలములోంచి వస్తుంది, ఒకటి మరి జలములు లేని పరిస్థితిలోంచి వస్తుంది. ఈ రెండు ఏమో కాదు, కానీ మొదటిది ఏమిటంటే రోమ్ అయి ఉన్నది. అది జనముల్లోంచి వచ్చింది. అది జలములు అంటే దేనికి సదృశ్యం? జలములు అనగా జనములు. ఇప్పుడు 11వ అధ్యాయంలో ఉన్న మృగం ఏంటి? అది ఏమో కాదు, కానీ అమెరికా అయి ఉన్నది. అది ప్రజల్లోంచి రాలే, అది ఒక దేశం అయి ఉన్నది. అది అమెరికా దేశం అండి. అది ఇక్కడ ఈ యొక్క 10 కిరీటాలు ఉన్నాయి, 10 రాజ్యాలు, 7 తలలు ఉన్నాయి, దానికి 7 కొండలు. మనకు తెలుసు రోమ్ పట్టణము 7 కొండల పైన కట్టబడింది. అది ఇప్పుడు 17వ అధ్యాయంలో ఒక స్త్రీ దాని మీద కూర్చుంది. హల్లెలూయా. ఆ స్త్రీ ఎవరు? సంఘము. ఆ మృగం ఎవరు? రోమ్ పట్టణం. అది ఆ స్త్రీ ఎవరు? రోమన్ క్యాథలిక్ చర్చ్ అయి ఉన్నది. అది
జాగ్రత్తగా నేను చెప్పేస్తా ఉంటాను, మీరు గమనించండి ప్రియులారా. కొన్ని సంగతులు కొద్ది నిమిషాలని చెప్పి వచ్చేవారు మరలా నేను మీతో మాట్లాడతాను. చూడండి, అన్యుల రోమ్ ఏంటి? బబులోను మతారాధన, బబులోను విగ్రహారాధనలు, బబులోను సిద్ధాంతాలు ఎన్ని. మరి పోపుడు రోమ్ ఏంటి? ఆ సిద్ధాంతాలను వేరే రూపంలో క్రైస్తవ రూపంలో తీసుకొచ్చి పేతురుని వారు మొట్టమొదటి పోపు అన్నాడు. పేతురు చనిపోయిన తర్వాత వీళ్ళు అతని సమాధి మీద చర్చి కట్టి కొంతకాలానికి వీళ్ళు ఒక్కొక్క పోపుని నిలబెట్టుకోవడం ఈ రోజు వరకు నిలబెట్టుకున్నాను. సరే, ఏం జరిగిందో మెల్లిగా చూద్దాం. ఇప్పుడు ఈ అమెరికా దేశము 13 అధ్యాయం అంటే ఎవరు గుర్తు రావాలంటే అమెరికా దేశం. ఎందుకంటే అమెరికా అనేది ఒక విగ్రహం ఉంటుంది, స్టాచ్యూ. దాని కొమ్ములు ఏముంటాయంటే 13 కొమ్ములు ఉంటాయి దానికి. అది 13 వీధితో ప్రారంభించబడింది. దాని ఫ్లాగ్ దేవుని అది ప్రారంభంలో ఏం చేసిందో తెలుసండి. ఏంటంటే దానికి ఒక సైన్యం దేశం శక్తివంతంగా మారింది. దానికి ముందు అది బలమైన దేశం కాదు, పెద్దనే కాదు. ఇప్పుడు అందరికీ ఎవరో దేశాలకి పెద్దనే ఎవరో అమెరికా దేశం. కానీ 17వ శతాబ్దంలో ఉనికిలోనే లేదు. ఇప్పుడు ఎవరికైనా అమెరికా వెళ్తే ఎంత గొప్ప అనుకుంటారు. మన తాతల కాలంలో, మన ముత్తాతల కాలంలో, లేకపోతే మన ముత్తాతల తాతల కాలంలో అమెరికా దేశం ఉనికిలో లేదు. అది మెల్లిమెల్లిగా 2వ ప్రపంచ యుద్ధం నాటికి అది బలం పుంజుకుంది. ఫస్ట్ దాన్ని కట్టుకుంది. ఆ తర్వాత ప్రపంచానికి ఆయుధాలు సప్లై చేయడం మొదలుపెట్టింది అమెరికా దేశం. ఎందుకు అమెరికా దేశం గురించి చేసుకున్నాను కూడా మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ 13 అధ్యాయం 1వ వచనంలో మొదటి మృగాన్ని చూస్తాం మనం. అది ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నుంచి వచ్చింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ మృగాన్ని దానియేలు కూడా చూస్తున్నాడు. మన దానియేలు గారు కూడా చూడాలి ఆ మృగం ఏంటి. ఎందుకంటే బైబిల్లో మృగం అంటాడు. మృగం అంటే ఏంటి? మృగం అంటే ఏదో శరతపులి ఈ కాదు, ఏంటో చూద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. బెల్షాజరు పరిపాలన మొదటి సంవత్సరంలో దానియేలు ఒక దర్శనాన్ని కలిగి ఉండేది. అతడు తన పడక మీద పడుండి ఒక కలగని చెప్పినది ఏమనగా, ఆకాశం నలుగుల నుండి సముద్రం మీద గాలి వీచుట కనబడిను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు. ఎన్ని జంతువులు అంటండి? 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములు పైకెక్కారు. ప్రకటన గ్రంథంలో యోహాను చూస్తుందేనది. సముద్రంలోంచి క్రూర మృగాలు పైకి వస్తున్నాయి. 4 మిక్కిలి బలమైన జంతువులై సముద్రంలో పైకెక్కాను. ఆ జంతువులు ఒక దానికొకటి భిన్నము వలె ఉండేది. ఆ 4 జంతువులు కలిసి ఉన్నట్టున్నాయి కానీ ఒకదానికొకటి భిన్నమైనవి. మొదటిది ఏంటంటే సింహంలా ఉందంట. దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉన్నాయి. నేను చూచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనిషి వలె అది పాదంలో పెట్టుకుని నేల మీద నిలిచింది. అవును. మరియు మానవ మనసు దానికి ఇవ్వబడింది. 2వ జంతువు ఎలుగుబంటిని పోలి ఉన్నది. 2వ జంతువు కూడా పేరు పెట్టాడు ఎలుగుబంటి అని. అది యొక్క పరస్పరం మీద పట్టుకుని తన నోట పండ్ల మధ్య 3 పక్కటెములను పట్టుకుని ఉన్నది. అవును. కొందరు లెమ్ము విస్తారంగా మాంసం భక్షించుము అని దానితో చెప్పారు. అవును. అటు పిమ్మట చిరుతపులను పోలిన ఒక జంతువు, చిరుతపులను పోలిన ఇంకో జంతువు చూశాడంట. దాని వీపున రెక్కల వంటి పక్షి రెక్కల వంటి 4 రెక్కలు ఉండేను. దానికి 4 తలలు ఉండేవి. దానికి ఆధిపత్యం ఇవ్వబడింది. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనము కలిగినప్పుడు నేను చూచుండగా భయంకరమైన 4 జీవులు 4వ జంతువు ఒకటి కనబడింది.
జంతువు కనపడి దానికి పేరు ఎట్లేదండి. మీకు అర్థమవుతుందండి? 4వ జంతువు కనపడ్డది కానీ దాని పేరేంటో చెప్పలేదు. మొదటి దానికి సింహం అన్నాడు, రెండవదేమో ఎలుగుబంటి అన్నాడు, మూడవదేమో చిరతపులు అన్నాడు, 4వ దానికి పేరు పెట్టలేకపోయాడు. కానీ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో యోహాను పెట్టాడు లేదా చూడండి దాని పేరు. చదవండి. మరియు 10 కొమ్ములు 7 తలలు గల యొక్క క్రూరముఖం సముద్రం నుండి పైకి వచ్చి చూచితిని. ఉండెను చిరతపులి, ఎలుగుబంటి, సింహము. హల్లెలూయా. ఇప్పుడు 4వ మృగానికి ఏమని పేరు పెట్టాడు? ఘట సర్పము. దానియేలు 3 అట్లుగా పేర్లు పెట్టాడు. యోహాను ఎవరై ఉన్నారంటే పక్షిరాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకో సంగతి చెప్పనా, 4 మృగాలనే చూశాడు దానియేలు, కానీ 5వ మృగాన్ని కూడా యోహాను చూశాడు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు మొదటి అధ్యాయంలో 13వ అధ్యాయంలో మొదటి వచనాల్లో 4 మృగాలు కలిగినటువంటి ఒక క్రూరముఖం, 4 రూపాయలు కలిగినటువంటి ఒక క్రూరముఖం పైకి వచ్చింది. 11వ అధ్యాయంలో మరొక క్రూరముఖం పైకి వచ్చింది. కానీ దానియేలు 3 మృగాలకే పేరు పెట్టాడు, 4వ దానికి పేరు పెట్టలేకపోయాడు, 5వ దాన్ని చూడలేకపోయాడు. ఎందుకంటే అంచెదినాల్లో మనకు అర్థం అవడానికి అక్కడ దేవుడు మరుగు చేశాడు అంతే. మీకు అర్థమవుతుందండి? దానియేలుకి అది అర్థం అవ్వలేదు. దానియేలు చూశాడు, ఏమిటి అనుకున్నాడు. అయితే మన కాలపు ప్రవక్త యోహాను వాటికి పేర్లు పెట్టాడు, మన కాలపు ప్రవక్త ఆ వేంటో కూడా చెప్పేశాడు. హల్లెలూయా. ఆ సింహం ఏంటో చెప్పాడు, ఆ చిరతపులు ఏంటో చెప్పాడు, ఆ ఎలుగుబంటి ఏం చెప్పాడు, ఆ ఘట సర్పం ఏంటో కూడా చెప్పాడు. మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. మనం జాగ్రత్త చూద్దాం. చూడండి, దానియేలు కూడా ఈ మృగాలు చూశాడండి దానియేలు గ్రంథంలో. ఆ తర్వాత కొన్ని వందల ఏళ్ల తర్వాత యోహాను చూశాడు, ఆ తర్వాత మన గడియ ప్రవక్త కూడా చూశాడు దాన్ని. ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు మృగాలు ఏంటి? మృగం అంటే ఏంటి? రాజ్యాలై ఉన్నవి. మృగం అంటే ఏంటి చెప్పండి? ఒక రాజ్యము, దానికి ఉన్న అధికారము. అర్థమవుతుందండి? మృగం అనగా రాజ్యము, దాని అధికారమైనది. దానియేలు 4 మృగాలు చూశాడు, సింహము, ఎలుగుబంటి, చిరుతపులి. 4వ దానికి ఏ పేరు పెట్టలేకపోయాడు. అది మిక్కిలి బలమైంది. చూడండి ఏమిటి? ఈ దానియేలు చూసినా, యోహాను చూసినా, ఈ క్రూరముఖము, వారి ఆ క్రూరముఖానికి ఉన్నటువంటి చిరతపులు ఏంటి, లేకపోతే సింహం ఏంటి, ఆ ఎలుగుబంటి ఏంటి, ఏమనుకున్నారు మీరు? అవి రాజ్యాలై ఉన్నవి. మొదటిదేంటి? బబులోను. ఆ మొదటి క్రూరముఖం, లేకపోతే ఆ మొదటి జంతువు, ఆ క్రూరముఖానికి ఉన్నటువంటి ఈ రూపాలు కలిగినటువంటి జంతువులు ఏంటవి? మొదటిది బబులోను అయి ఉన్నది. రెండోది ఏంటి? మాదీలు పార్సికులై ఉన్నారు. మూడవది ఎవరు? అలెగ్జాండర్ అయి ఉన్నాడు. ఎలుగుబంటి ఎవరు? అలెగ్జాండర్. మరి 4వది మిక్కిలి బలమైంది ఎవరు? రోమ్ అయి ఉన్నది. దానికి దానియేలు పేరు పెట్టలేదు, మన దానియేలు పేరు పెట్టాడు దానికి. హల్లెలూయా. మన కాలపు దానియేలు పేరు పెట్టాడు దానికి. యోహాను కూడా చిరతపులి, ఎలుగుబంటి, లేకపోతే అది ఫలానా సింహం అని పేరు పెట్టాడు. కానీ మన కాలపు దానియేలు, మన ప్రవక్త విలంబరణ వాడికి పేర్లు పెట్టాడు. ఆ మొదటిదేమో కాదు, సింహం అంటే ఏంటిది? అది బబులోను అయి ఉన్నది. చిరతపులు ఏంటది? మాదీలు పార్సికులు. ఎలుగుబంటి ఏంటి? అది అలెగ్జాండర్ అయి ఉన్నాడు. 4వ మిక్కిలి క్రూరమైంది ఆ ఘట సర్పం ఏమిటో కాదు, అది రోమ్ అయినది. హల్లెలూయా. వీటిని చూడగానే దానియేలు నిరాశలోకి వెళ్ళిపోయాడంట. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి
ఆ దానియేలు నిరాశలో వెళ్ళిపోడు. ఏంటివి? ప్రపంచాన్ని ఏం చేయబోతున్నాయి? పైనుంచి లేకపోతే ఈ సముద్రం నుంచి వస్తున్నటువంటి ఈ మృగానికి కొన్ని తలకాయలు ఏం చేయబోతున్నాయి? బబులోను, మాదీలు పార్సికులు, అలెగ్జాండర్ గ్రీకులు, రోమ్, ఈ 4 కలిసి ఒక మృగంగా మారిపోయి. బబులోను తన బలం ఎవరికి ఇచ్చింది? మాదీలు పార్సికులకు ఇచ్చింది. మాదీలు పార్సికులు బబులోను బలం కలిసి ఎవరికి ఇచ్చాడు? గ్రీకులకు ఇచ్చారు. ఇప్పుడు బబులోను, మాదీలు పార్సికులు, గ్రీకులు కలిపి ఎవరిలోకి వచ్చారు? ఇప్పుడు రోములోకి వచ్చారు. 3 శక్తులు 4వ శక్తి కింద ఏకమైపోయినాయి. 3 రంగులు 4వ రంగు కింద ఏకమైపోయినాయి. మొదటగా ఎలాగొచ్చాడు? తెల్లని గుర్రం మీదకి వచ్చాడు వాడు. రెండోది ఏంటి? నల్లని గుర్రం, ఎర్రని గుర్రం. మూడోది ఏంటి? నల్లని గుర్రం. ఈ 3 రంగులు ఏమైనాయి? 4వ రంగులే ఏకమైపోయి పాండురు గుర్రం, పెయిల్ కలర్ ఏకమైంది. జ్ఞానము గలవారికి అర్థమవుతుంది, బుద్ధి గలవారికి అర్థమవుతుంది, దేవుని కుమారులకి కుమార్తెలకి ఇది అర్థమవుతుంది. ప్రారంభంలో కొంచెం అర్థం అవ్వకపోయినా దేవుడు బయలుపరుస్తాడు. నమ్మండి అంతే. హల్లెలూయా. ఏదైనా మనకు ప్రమాదకరమైన మృగాలు. ఇవి మృగాలంటే మృగాలు కాదు. ఏ చింతపుల్లన్న అయితే కేటల పడితో కొట్టేచ్చండి, ఏదైనా వేటాడచ్చు. ఇది రాజ్యము, ఇది ఒక మనిషి. ఈ మృగాలన్నీ ఒక మృగంగా మారిపోయినాయి. చూడండి, ఇప్పుడు వీటిని చూసి దానియేలు నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఈ 3 జంతువులు 4వ దాంట్లో కలిసిపోయాయి. 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1లో మొదటి 3 జంతువులు 4వ జంతువుతో కలిసిపోయాయి. ఈ 3 జంతువులు ఏంటనుకున్నారు? 3 దెయ్యాలు. 4వ దెయ్యంతో ఎక్కువైంది. బబులోను, మాదీలు పార్సికులు. మాదీలు పార్సికులు ఇందులో ఎందుకు పెడుతున్నామండి పాస్టర్ గారు? బబులోనులో నెబుకద్నెజరు, అతడు దేవునికి మరి విరోధంగా పాపం చేశాడు. మరి మాదీలు పార్సికులు ఇందులో ఎందుకు పెడుతున్నారు? మరి బెల్షాజరు ఏం చేశాడు? దేవుని పాత్రల్ని తీసుకొచ్చి మరి ఇప్పుడు అవి ఎక్కడ ఉండేవి? మందిరంలో ఉండేవండి. అవి ఎల్లప్పుడు కూడా యెహోవా పరిశుద్ధుడు 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 అనే మాటలే వినేవండి. అలాంటి వాటిని తీసుకొచ్చి బబులోని మధ్యాన్ని పోసాడండి. ఇప్పుడు ఆ పాత్ర ఎవరు కాదు, నువ్వే. నువ్వు దేవుని మందిరంలో ఉండే పాత్ర. నువ్వు ఎల్లప్పుడు ఏమేనాలే? పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మిగతా వింటే సత్తం అంతే, నాకు సంబంధం లేదు. మిగతా వెనక దేవుడు పరిశుద్ధులు పరిశుద్ధులు అను అంతే. ఏవో పరిశుద్ధులు పరిశుద్ధులు. నువ్వు మందిరంలో ఉండి అతి పరిశుద్ధ స్థలం నుండి అవి విన్న మాత్రమే చేయాలి. బయటికి తెర తీసుకుని బయటికి వెళ్ళావు సత్తం అంతే. ఎందుకంటే బయట అనేకమైన వినపడతాయి. లోపల తెర అన్న వర్తమానం ఎంతమంది చదివారు? ఒక మనిషి లోపల తెరలోకి వెళ్ళిపోయిన తర్వాత బయట ఉంటే బయట శబ్దాలు వినపడతాయి, లోపలికి వినపడతాయి. ఆవరణలు ఉంటాయి. పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే లోపలికి వినపడతాయి, బయటకు వినపడతాయి. ఒక్కసారి తెర వేయబడిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత షెకేనా వైమిదికి వస్తుంది. దేవుడు ఏం మాట్లాడతాడు అదే వినాలి. అలా కాదు నేను బయట వింటాను కొన్ని లోని వింటానంటే చచ్చిపోతారు. ఆత్మ సంబంధంగా, నేను భౌతికంగా మాట్లాడతాను, ఆత్మ సంబంధంగా చనిపోతావు. నీకు వాక్యం ఉండదు. వాటితో చెత్త కట్టి వాటితో ఐక్యమై నువ్వు కూడా ఆ మృగముఖంతో ఐక్యమై నువ్వు కూడా వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడడం స్టార్ట్ అవుతావు. నేను ఒక విషయం చెప్పనా, నువ్వు ఎంత వాక్యానికి సపోర్ట్ చేసావో అంత వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా వెనకాడవు. నువ్వు ఎంత పొగిడావో అంత దిగజార్చడానికి కూడా వెనకాడవు. నువ్వు ఐక్యమై ఉంటే దాంతో జాగ్రత్త. యోధ అలాగే చేశాడు. ఎంత పొగిడాడు, వాళ్ళతో ఐక్యమై ఆయన అప్పగించేశాడు. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ లైఫ్స్. జాగ్రత్తగా చూడండి. ఈ బెల్షాజర్ ఏం చేశాడు? ఆ పాత్రలన్నీ తీసుకొచ్చి దేవుని పాత్రలో నుండి మందేసి అర్ధనగ్నంగా బట్టలు కట్టుకున్న కొంతమంది స్త్రీల్ని వాళ్ళ పిల్లలు ఇంటికాడ పెట్టంటండి, పురుషుల్ని కాపలా పెట్టి వేరే పురుషులతో ఉండడానికి వచ్చారంటండి. అక్కడ ఒకరి శరీరాలు ఒకరు, ఎందుకంటే క్లబ్బులు పబ్బులు బబులోని దేశమే ఇవన్నీ పరిచయం చేస్తా. ఈ మందు పార్టీలన్నీ అక్కడి నుంచే వచ్చినాయి. స్త్రీలు అర్ధనంగనంగా బట్టలు వేసుకుని వారి శేఖర స్థలాలకు వెళ్ళి పాపం చేసి వస్తూ ఊగితే రాక్ అండ్ రోల్ డ్యాన్స్లు వేస్తూ ఉంటుంటే
కొన్ని సందర్భాలు కొంతమంది అండి ఆ మ్యూజిక్లు పెట్టుకుని ఊరికే వేస్తూ ఉంటారు, డ్యాన్స్లు వేస్తూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు. ఎందుకంటే ఆ డీజే సౌండ్లు పెట్టుకుని, పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకుని, ఊరికే ఆ పెద్ద పెద్ద సంగీతాలు పెట్టుకుని, ఇలాంటివన్నీ కావాలి వాళ్ళకి. ఇలాంటివి లేకపోతే ఇప్పుడు రాక్ అండ్ రోల్ వేస్తారంటండి, డిస్కో డ్యాన్స్లు వేస్తారు, బ్రేక్ డ్యాన్స్లు వేస్తారు, ఊరికే డ్యాన్స్లు వేస్తూ ఉంటుండగా ఎవరి పాత్ర? ఈ దేవుని పాత్ర. బైబిల్లోనండి పొగకి ఎట్టొచ్చా? నాకు బైబిల్ మీద సెల్ ఫోన్ పెట్టడం కూడా ఇష్టం ఉండదు. ప్రవక్తే మనకు తెలిసిన బైబిల్ మీద బరువులు పెట్టొద్దన్న. బైబిల్ మీద ఏ బరువు పెట్టొద్దు దయచేసి. బైబిల్ కంటూ ప్రత్యేకమైన స్థానం పెట్టండి. కొంతమంది ఫోన్ నెంబర్ కావాలనుకోండి, ఉండు పుస్తకం తెస్తారు. పుస్తకం ఏ పుస్తకం? లోకు ఉంది పుస్తకం. ఫోన్ నెంబర్లు వేసుకుంటాక, లెక్కలు రాసుకుంటాక, నీ వ్యాపారంలో ఉన్న లెక్కలన్నీ దీని మీద వేస్తావమ్మా? పుస్తకాల మీద వేస్తావా? బైబిల్ మీద వేసుకుంటావా? నీ ఫోన్ నెంబర్ వరకు ఓకే. నీకు ఏ చిత్తు కాగితం దొరక్క ఈ వర్తమానం పుస్తకం తెచ్చుకుని తెల్ల పేజీ వెనకాల ఉంది, వాళ్ళందరూ ఎంతో కష్టపడి మనకు పుస్తకాలు ఇస్తుంటే ఈ ఫోన్ నెంబర్లు వేసుకుంటాకే, దాని మీద జోకులు రాసుకుంటాకే, దాని మీద ఆర్ట్లు వేసుకుంటాక జాగ్రత్త, పనిష్మెంట్లు వస్తాయి. బైబిల్ చిన్నపిల్లలు చింపేస్తున్నా పట్టించుకోరు, తొక్కేస్తున్నా పట్టించుకోరు, ఏవేవో రాసేస్తున్నా ఏడుతున్నాడు ఇచ్చే. నేను మొబైల్ అనుకున్నాను బైబిల్ని ఇష్టానుసారంగా చేయడానికి. పిచ్చి పిచ్చి గీతలు పెడతారు కొంతమంది, వర్తమాన పుస్తకాలని వాక్యములు ఉన్నటువంటి అలాంటి విషయాలు చేస్తారు. వాళ్ళు కూడా దేవుని మందిరములు వాడబడే పాత్రలు తీసుకొచ్చి మందేసి చిందేయడానికి ప్రయత్నం చేశారండి. ఇప్పుడు ఏం జరిగింది? గోడలోంచి ఇలాగే గోడ కట్టబడింది, ఇది గోడ కాదు అనుకుందాం, గోడలోంచి ఒక చెయ్యి వచ్చేసిందండి దేవుని పాత్రలో. చూడండి, భౌతికంగా దేవుని సంఘంలో ఉన్న పాత్రలే పట్టుకెళ్ళి వాడుకుంటుంటే అలాంటి పరిస్థితి వస్తే దేవుని అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ పాత్రలు తీసుకొచ్చి వాళ్ళందరూ మందేసేసరికి అది దేని పడితే దాన్ని, దేనికి పడితే దానికి ఉపయోగించకూడదు. వాక్యాన్ని దేనికో ఉపయోగించకూడదు. ఈ బైబిల్ ఇంకో దానికి నువ్వు ఉపయోగించుకోకూడదు. అలాగా వారి మందు ఎలా పెదవుల దగ్గరికి వచ్చిందంటే అండి, చాలా కాస్ట్లీ మందు. పెదవుల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళలోంచి మరి అకస్మాత్తుగా ఒక చెయ్యి వచ్చిందండి. హల్లెలూయా. ఏమండి, అప్పుడు చెయ్యి వచ్చింది, ఇప్పుడు శిరస్సు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగుగాక. అప్పుడు ఒక చెయ్యి మాత్రమే వచ్చింది, మన కాలంలో పూర్తిగా శిరస్సు వచ్చింది. చెయ్యి వచ్చంటండి రాస్తుందంట. దేవుడు రాయగలడా? హల్లెలూయా. దేవుడు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు రాశాడా లేదా? రాశాడైనా. ఆయన ఏం స్కూల్కి వెళ్ళక్కర్లేదు, ఆయన రాయగలడు. ఆయన బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన ఎందుకు ఒప్పుతున్నాడు? చెయ్యి రాస్తుంది. మెనే టెకెల్ ఓపార్సిన్. మందు పార్టీలు ఆగిపోయినాయి, మందు పార్టీలు ఆగిపోయి మొఖాలు వికారం అయిపోయినాయి. అక్కడే బిగిసిపోయి చచ్చిపోయాడు అంటండి ఆ దృశ్యాన్ని చూసి. ఈలోగా బబులోనులో ఉన్నటువంటి గొప్ప గొప్ప సంస్థ నాయకుల్ని, బిషప్లందరినీ పిలిపించి, ఈ జ్యోతిషులందరినీ పిలిపించి ఇది ఏంటి, రాత ఏంటి అని అడిగారంటండి. ఎవరో చెప్పలేకపోయారు. అక్కడ మరి ఆ రాతలు చదవగలిగిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, దానియేలు వచ్చాడు. ప్రియులారా, ఆ దానియేలు మాత్రమే దాన్ని చదివి వినిపించాడు. ఇదిగో నీ విషయంలో తుయిగా తక్కువైపోయావు, నీ ప్రభుత్వం దేవుడు చూశాడు, తూకంలో తక్కువయ్యావు. సంగమా, దేవుని కుమారుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడిని నేను చూస్తే తక్కువైపోతావా? మై హంబుల్ రిక్వెస్ట్, నాకు దీనమైన ప్రార్థన, నువ్వు తక్కువైపోకు, నీ స్థితిని దిగజార్చుకోకు. ఎన్నిసార్లు గద్దింపులు, ఎన్నిసార్లు లోబడవు, నువ్వు తక్కువ కాకు. వాక్యానికి సరిగా ఉండాలి నీ జీవితం. నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొంది ఉండాలి. ఎప్పటికే మారు మనసు పొందుంటే నువ్వు నీతికరణ పొందుకుంటే శుద్ధీకరణ పొందుకో, అనేక మంది శుద్ధి చేసుకో, నువ్వు తిరిగి జన్మించు, పరిశుద్ధాత్మను పొందుకో.
అసలు నువ్వు బాప్తిస్మం పొందకపోతే ఇవన్నీ నీకు సంబంధమే ఉంటాయి. నువ్వు ముందు బాప్తిస్మం పొందు. బాప్తిస్మం పొందుంటే నువ్వు శుభ్రంగా శుద్ధి చేయబడు. గ్లాసులు శుభ్రం చేయకుండా నువ్వు నీట్ వేసుకుంటావా? అలాగే నిన్ను శుద్ధి చేయకుండా దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తాడా? శుభ్రంగా కడగబడు, శుద్ధి చేయబడు. హల్లెలూయా. అప్పుడే దేవుడు తన పరిశుద్ధాత్మని లోపల పోస్తాడు. బబులోను మధ్యాన్ని ఆ పాత్రలో పొయ్యాలని చూస్తున్నప్పుడు దేవుడే అక్కడికి దిగొచ్చి నువ్వు తక్కువైపోయావు అంటున్నాడు. ఈ రోజు దేవుడు నేను తక్కువయ్యావంటే నీ పరిస్థితి ఏంటి? ఆత్మీయ మరణం కొడతావు నిన్ను, నీ కుటుంబాన్ని. దయచేసి లోబడు. ఇప్పుడే నీవు వాక్యాన్ని వింటే ప్రారంభంలో చెప్పాను, పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావు. లేకపోతే ఈ వాక్యానికి పళ్ళు పటపట కొరుకుతావు. నువ్వు ఎక్కడున్నా, లైవ్ లో ఉన్నా సరే, లేకపోతే ఎవరైనా తర్వాత విన్నా సరే, ఈ లోపల పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఒక తప్పుడు శిరస్సు కింద ఐక్యమయ్యి ఈ వాక్యానికి ఆ పాస్టరు కావాలని ఇలాగ బోధించాడు అని పళ్ళు పటపట కొరకగలవు. జాగ్రత్తగా అలాంటి సమయంలోనే ఏదో ఒక సమయంలో ఆ చెయ్యి వచ్చి నీ గురించి తప్పుగా రాస్తే, తక్కువైపోతే రాస్తుంది. జాగ్రత్త, భయపడట్లా. అది నీకైనంతే, నాకైనంతే. అందుకే మనం మాదీయుల్ని, పార్సికుల్ని కూడా తీసుకున్నాం. బబులోన్లో ఒక ప్రతిమను దయచేశారు. మీ బబులోన్లో మాదీయులు, పార్సికులు ఇలాగ దేవుని పాత్రల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేశారు. గ్రీకీలు, రోమ్, ఈ 4 కూడా ఒకటైపోయినాయి. ఈ ప్రకటన 13వ అధ్యాయంలో మొదటి 3 జంతువులు 4వ జంతువుతో కలిసిపోయి 3 దెయ్యాలు ఒక దెయ్యంగా మారిపోయాయి. బబులోను మరియు పార్సికులు, అలెగ్జాండరు ఆత్మలు రోములో కలిసిపోయాయి. అది రాజకీయ శక్తి, అది రాజకీయ శక్తిగా మారింది. ఎలా మారిందండి? అది ఒక పొలిటికల్ పవర్గా మారిపోయిందండి. అదొకప్పుడు మతానికి సంబంధించి ఉండేది, ఇప్పుడు అది రాజకీయం అయిపోయింది. మతము, రాజకీయము 2 ఏకమైపోయిన కాలంలో మనం జీవిస్తున్నాము. ఏం జరిగింది ఇప్పుడు? మృగానికి ఒక శక్తి ఉంటుంది అంటారా? ఉంటుందా? ఇప్పుడు బబులోను, మాదీయులు, పార్సికుల ఆత్మలు, గ్రీక్ ఆత్మ రోమ్లో కలిసిపోతే దీనికి పవర్ ఎక్కువైపోయింది. అయితే మరి వధువుకు పవర్ ఉన్నదా? ఇప్పుడు ప్రజలందరూ, శాఖలన్నీ ఆ రోము కింద, ఆ యొక్క క్రీస్తు ఆత్మ కింద ఐక్యమవుతుంటే వధువు ఖాళీగా కూర్చుంటుందా అని అడుగుతున్నాను నేను. వధువు మరొక శిరస్సు కింద ఐక్యమవుదా? హల్లెలూయా. వధువు ఈ శిరస్సు కింద ఐక్యమవుదా? ఈ శిరస్సు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారు. ఎంతమంది ఈ శిరస్సు కింద ఐక్యం అవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆ మృగానికి ఐక్య మరి పవర్ ఉంటే ఈ వధువు కూడా పవర్ ఉంది. ఆ మృగం కొన్ని కార్యాలు చేస్తే వధువు పలకబడిన మాటతో కార్యాలు చేయదంటారా? ఖచ్చితంగా కార్యాలు చేస్తుంది. వధువులు అన్నీ ఉన్నాయి, పలికి ఏమైనా చేయగలదు. ఇప్పుడు చూడండి, వధువుకి మృగాలను కంట్రోల్ చేసే శక్తి కూడా ఉంది. చూడండి, ఈ క్రూర మృగంపై స్త్రీ రోమన్ క్యాథలిక్ కూర్చోంది. ఎందుకంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మీకు చెప్పాను కదండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మీరు చదువుకుంటే, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఆ ఒక స్త్రీ అక్కడ కూర్చోంది. అది క్యాథలిక్ చర్చ్ అయ్యింది. ఇప్పుడు ఒక స్త్రీ ఒక మృగం మీద కూర్చుంది కదా. రెబకా ఎక్కడ కూర్చుంది? ఒంటి పైన కూర్చుంది. హల్లెలూయా. అదొక మృగం మీద కూర్చుంటే రెబకా కూడా దగ్గరికి తీసుకెళ్తారు. ఇప్పుడు వధువు కూడా ఒక పవర్ కింద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4వ మృగం చాలా క్రూరమైందని దానియేలు చెప్పాడు కదండి. ఎలా క్రూరమైందంటే ఆ దేశాన్ని నీరో లాంటి చక్రవర్తులు పరిపాలించారు. మీకు అర్థమవుతుందండి? నీరో లాంటి చక్రవర్తులు. అతడు నీరో ఏం చేశాడు తెలుసండి? తన సొంత తల్లిని చంపేశాడు. అంత క్రూరమైంది అది. మన దేశంలో కూడా అక్కడక్కడ ఏం జరిగేవి, కడపలోను లేకపోతే అనంతపురం, రాయలసీమలోను ఏం జరిగేవి ఎలాంటి వ్యాక్సిన్ అంటే ఆ
బయటవాడి మీద పెట్టడానికి సొంత కుటుంబంలోనే లేపేసేవారండి ఫ్యాక్షనిస్టులు. చంపేసి అదిగో పలానా పచ్చెత్తి చంపాడని తన గ్రామానికి ప్రజలకి వాళ్ళ మీద కక్షలు ఊరిపోసేవారండి. అలాంటి ఆత్మ ఎక్కడిది? నీరోది, బబులోనిది, రోమ్ది. ఈ నీరో చక్రవర్తి తన సొంత తల్లినే చంపేశాడు. అంత క్రూరమైన వ్యక్తి. గర్భిణీ స్త్రీలు కడుపు చీల్చగలిగే క్రూరమైనది. దానికి అధికారం ఇవ్వబడింది. దానికి అధికారం ఇవ్వబడిందా? ఇవ్వబడింది. ఎందుకంటే ఏ అధికారమైనా ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. అన్ని ఆయన కంట్రోల్నే జరుగుతున్నాయి. ఆయన ద్వారానే కీ ఇవ్వబడింది. చూడండి, ప్రకటన 9 మొదటి వచ్చిన ఒకసారి చదవండి. నేను ముగించేస్తున్నాను, మనకు అవ్వలేదు ఇంకా. ఇది అవర్స్ ఎంత అయినా ఇక్కడ? 2 hours అయిపోయింది. ఐదవ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీదకి రాలిన ఒక నక్షత్రాన్ని చూశాను. హల్లెలూయా. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడింది. అతడు అగాధం తెరవగా హల్లెలూయా. చూసారండి, ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? వాడికి ఇవ్వబడింది. వాడికి కొద్ది కాలం పవర్ ఇవ్వబడింది. ఆ పవర్తో వాడు చేయవలసిన కార్యాలన్నీ చేయడం మొదలు పెట్టాడు. దెయ్యానికి కొంత శక్తి ఇవ్వబడింది. వాడు చేయడం మొదలు పెట్టాడు. వాడికి ఏమివ్వబడింది? 13:5 డంబపు నోరు అధికారం ఇవ్వబడింది. చూడండి, ప్రకటన 13:5 ఇవ్వబడింది. వీడంతా, వాడంతా, ఎల్లెంత, వాళ్ళెంత, నా ముందు వీళ్ళందరూ ఏమీ కాదనే పరిస్థితి ఎక్కడిది? డంబపు నోరు ఇవ్వబడింది. ఇలా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు కొడతాడండి. వీరంతా, వారంతా, నా ముందు ఎవరు? డంబపు నోరు, దేవదూషణకరమైన మాటలు, ఇవన్నీ దానికి ఇవ్వబడింది. తాళపు చెవి ఇవ్వబడింది. అధికారం ఇవన్నీ కూడా ఆయన ద్వారానే వచ్చిందండి. చూడండి, ఇప్పుడు ఈ 4వ జంతువు, ఇది మొదట అన్యులు రోముగా ఉండేది. తర్వాత పోపులు రోముగా మారింది. అన్యులు రోముగా ఎలాగా? అన్యులు రోమ్ అంటే ఎవరి ద్వారానంటే నీరో, టైటస్, హేరోదు. వీరు ఎవరంటే అన్యులై ఉన్నారు. వీరు రోము నుంచే వచ్చారు కానీ అన్యులై ఉన్నారు. మీకు అర్థమైందండి? సంఘం అర్థమవుతుందా? నీరో, టైటస్, కాన్స్టంటైన్, ఇంకా మనం చెప్పుకున్నటువంటి హేరోదు, వీళ్ళందరూ అన్యులై ఉన్నారు. దానికి ఏం తగిలిందని రాయబడింది బైబిల్లో? చావు దెబ్బ. చావు దెబ్బ తగిలిందండి. ఇప్పుడు చావు దెబ్బ తగిలిన తర్వాత అదేమైందంటే పోపుడు రోముగా మారింది. ఇప్పుడు చక్రవర్తుల పరిపాలన అయిపోయిందండి. అన్యుల పరిపాలన అయిపోయిందండి. హేరోదు పరిపాలించాడు, నీరో పరిపాలించాడు, మరి కాన్స్టంటైన్ పరిపాలించాడు. ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? పోప్ 1, 2, పోప్ 3. మీకు అర్థమైందండి? హేరోదు వాళ్ళ కాలంలో రోమ్ అనేది అదొక క్రైస్తవ దేశమైనది. మీరు వింటున్నారా? అయితే క్రైస్తవ దేశముగా మారిన లోపల అదే క్రూరమైన ఆత్మ. జాగ్రత్త. నువ్వు ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిసం పొందిన ఆత్మ, నువ్వు సంఘానికి ఎప్పటి నుంచి వస్తున్నా చేసుకున్నావా? నీ మాటల, నీ ప్రవర్తన మారిందా? నీ విధానం అంతా మార్చుకున్నావా లేదా? నువ్వు ఇంకా చేసుకున్నా ఆ రోము వాళ్ళే మరి పైకి మారినట్టు కనిపించిన లోపల అదే ఆత్మ కలిగి ఉన్నావా? ఏమై ఉన్నావు నువ్వు? నేను ఇక్కడితో ముగిస్తున్నాను. దేవుని పిల్లలారా, చాలా విషయాలు ఉన్నాయి. చాలా విషయాలు మీతో చెప్పాలి.
భూరాజులు అంటండి ఆ మృగం వెంట వెళ్తున్నారైనా ప్రకటన గ్రంథం 13 రాయబడింది. భూరాజులు ఎవరో సంఘాలు. ఇప్పుడు పోపు ఒక్క కేక వేస్తే చాలు అందరూ ఐక్యమైపోతారు. పోపు ఒక్క కేక వేస్తే చాలు ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలన్నీ ఐక్యమైపోతాయి. రీసెంట్గా ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఏంటి సారాంశం? పోపుకి బాగా అత్యంత సమీపంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మన దేశం వచ్చి మన రాష్ట్రంలో పెద్ద పెద్ద సేవకుల ద్వారా ఒక ఐక్యతను ఏర్పాటు చేసి ఆ సమైక్యలోకి రహస్యంగా పిలుస్తున్నాడు. పోపు ఒక కేక వేస్తే చాలు భూరాజులు వాడు వెంట వెళ్తున్నారు, ఆ మృగం వెంట వెళ్తున్నారు. ఎవరా భూరాజులు? సంఘంలో ఉన్న వారు అంటారు. సంఘాలంటే ఈ క్యాథలిక్ కాని సంఘాలన్నీ కూడా, ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా వాడు వెంట వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నువ్వు దేవుడు నమ్ముకో, నేను దేవుడు నమ్ముకుంటాను. నువ్వు విగ్రహాలు చేసుకున్నా పర్లేదు, విగ్రహాలు పూజించుకున్నా పర్లేదు, యేసుప్రభువుని నమ్ముకో. మీరు అది చేసుకున్నా పర్లేదు, ఈ దేవుడు నమ్ముకోండి. మనందరూ ఒకటే, ఒక ఐక్యత కింద వద్దాం. ఈ యొక్క భయంకరమైనటువంటి తప్పుడు ఐక్యత జరుగుతుంది. ఇప్పుడు వచ్చే వారం ఇంకా దాని గురించి అనేక సంగతులు మీతో నేను మాట్లాడతాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేస్తే దేవుడు క్రైస్తవ దేశంగా మారింది. బట్ మార్పు లేదు. ఇప్పుడు సంఘం క్రైస్తవులుగా మారింది. ఏంటి ప్రయోజనం? పరిపూర్ణ మానవ సరుకుల సద్గుణాలేవి, ప్రేమేది, ఐక్యది, సంఘం. మరి సంఘాలన్నీ ఆ తప్పుడు శిరస్సు కింద ఐక్యమవుతుంటే వధువు ఎందుకు వాక్యంతో ఐక్యమవదు? ఎందుకు ఈ శిరస్సుతో ఐక్యం? ఏర్పాట్లు ఉన్నవారు ఖచ్చితంగా ఈ శిరస్సు కింద ఐక్యమవుతారు. ఏర్పాట్లు ఉన్నవారు ఖచ్చితంగా ఆ శిరస్సుకి వీపు తిప్పుతారు, ఈ శిరస్సుకి ముఖం పెడతారు. దేశంలో ఎన్ని కష్టాలు పెట్టినా వాడు సింహాసనం వేసుకుని ఎదరకుండా కూర్చున్నా పరలోక సింహాసనం ఉన్న ఒక ఆయన్నే మీరు చూస్తున్నారు. ఎంతమంది ఈ శిరస్సు కింద ఐక్యమవుతారు? ఎంతమంది వాక్యంతో ఐక్యమవుతారు? దయచేసి వాక్యం దగ్గరికి రండి. ఈ అమెరికా దేశము పైకి వచ్చిన ఈ దేశము ఆ క్రూరముగానికి ప్రతిమని తయారు చేసే కాలంలో మనం ఉన్నాము. అన్నదికి అర్థమైంది ఏంటో ఇంకా మీకు క్లియర్గా నేను మాట్లాడతాను. మీకు లోన్లు కట్టో, మీరు మిమ్మల్ని ఇంట్లో కూడా ఉండో, సంఘాలను మూసేస్తామని చెప్పే దినాలు రాబోతున్నాయి. శద్రకు, మేషకు, అబేద్నెగోల వలె ఎన్నుకున్న ప్రజల వలె ఈ శిరస్సు కింద ఐక్యమవుతావా? లేకపోతే ఆ దేశంలో కొంత యూదులు ఆ శిరస్సు కింద, ఆ తప్పుడు శిరస్సు కింద ఐక్యమైపోయి రాజీ పడిపోయినట్టుగా రాజీ పడి వెనక్కి వెళ్ళిపోతావా? మార్పు చెంది పరిశుద్ధాత్మ ముందర కింద ఐక్యమవుతావా? లేకపోతే వెళ్ళిపోయి ఆ తప్పుడు శిరస్సు కింద ఐక్యమవుతావా? మార్పు చెంది ఈ శిరస్సు కింద ఐక్యమవుతావా? తేల్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం పిల్లలు. వచ్చేవారు మరిన్ని కొన్ని సంగతులు